శుభోదయం అండి అందరికి. మాట వినిపిస్తుందా క్లియర్ గాని? వినిపిస్తుంది డాక్టర్ గారు. ఓకే. శుభోదయం. ఇవాళ శ్రీకాంత్ సార్ నన్ను ఫిలాసఫీ టాపిక్ చెప్పమన్నారు. సో కెంట్ గారు ఇచ్చిన లెక్చర్స్ ఆన్ హోమియోపతిక్ ఫిలాసఫీ అందులో నుంచి సింపుల్ సబ్స్టెన్స్ గురించి చెప్పమని చెప్పారు. ముందుగా హోమియోపతి కనుక్కోవడం, అందులో నుంచి ఫైనర్ ఆస్పెక్ట్స్ లైక్ ఇమ్మెటీరియల్ థింగ్స్ గురించి, పొటెంటైజేషన్ కావచ్చు, డిసీజ్ కాజెస్ కావచ్చు, వాటి ట్రీట్మెంట్, క్యూర్ ప్రొసీజర్ కావచ్చు. సో దాన్ని పూర్తిగా మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్న ఆ, ప్రపంచంలో నుంచి తన థాట్ బియాండ్ వెళ్తూ ఇక్కడ దాకా అరైవ్ అవ్వటం. సో దాన్ని మళ్ళీ ఆ, అంతే క్లియర్గా కెంట్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సో గురువులుగా వాళ్ళకి నమస్కారం, కెంట్ గారు, హనీమన్ గారికి, తర్వాత కెంట్ గారికి. ఎందుకంటే ఈ టాపిక్ సింపుల్ సబ్స్టెన్స్ అనేది ఫిలాసఫీ, బట్ మనల్ని కంప్లీట్గా మెటీరియల్ థింకింగ్ నుంచి, మెటీరియల్ వరల్డ్ నుంచి మనం ఏదైతే సెన్సెస్తో చూస్తున్నాం దాని నుంచి దాని బియాండ్ తీసుకెళ్తుంది. సో వీ హ్యావ్ టు థింక్ అండ్ టాక్ అబౌట్ ది ఇమ్మెటీరియల్ బీయింగ్. మనల్ని నడిపిస్తున్న చైతన్య శక్తి ఏంటి, వాటి గురించి మాట్లాడాల్సి వస్తుంది. అది ఎలా తయారవుతున్నాయి, మనం ఎలా నడుస్తున్నాం, మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ఏర్పడింది. సో వాటిలో నుంచి ఈ ఔషధ గుణాలు కలిగిన సబ్స్టెన్స్ ఎలా వచ్చాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, అందులో నుంచి పొటెంటైజేషన్ ఏంటి, దానికి దీనికి రిలేషన్ ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్, అవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి. సో అదంతా కూడా అన్ని టాపిక్స్ ఇందులో సింపుల్ సబ్స్టెన్స్ టాపిక్ లో కెంట్ గారు కవర్ చేస్తూ వచ్చారు. హనుమాన్ గారు ఇచ్చిన ఆర్గనాన్ లో నుంచి నైన్త్ అఫారిజం వైటల్ ఫోర్స్ గురించి చెప్తుందంటారు. సో ఆ వైటల్ ఫోర్స్ కి కెంట్ వచ్చేసి సింపుల్ సబ్స్టెన్స్ అని పేరు ఇచ్చారు. వై ఇట్ ఈస్ అనేది కూడా ఆయన డిస్కస్ చేస్తూ వచ్చారు ఇందులో. అఫారిజం చదువుతుంది ఫస్ట్. ఇన్ ద హెల్దీ కండిషన్ ఆఫ్ మ్యాన్, ద స్పిరిచువల్ వైటల్ ఫోర్స్, ది డైనమిస్ that animates the material body, rules with unbounded sway and retains all parts of the organism in admirable, harmonious vital operation as regards both sensations and functions, so that our indwelling reason gifted mind can freely employ this healthy instrument for the higher purpose of our existence. సో హనుమాన్ గారు ఇచ్చిన యాజ్ ఇట్ ఈస్ అఫర్జం ఇది. సో ఇందులో చిన్న ఫ్యూ లైన్స్ లోనే హనుమాన్ గారు చాలా పెద్ద సబ్జెక్ట్ ని ఓవరాల్ గా ఇంకల్కేట్ చేశారు. స్టార్టింగ్ లో మొదట ఈ ఆర్గనం రాస్తూ వచ్చినప్పుడు, సో నేను ఇంకెప్పటి నుంచి కెంట్ గారు ఇచ్చిన వీలైనంత వరకు యాజ్ ఇట్ ఈస్ చెప్పడం ట్రై చేస్తూ వస్తాను. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆర్గనాన్ లోనే ఆయన రాశారట, దెర్ మస్ట్ ఎగ్జిస్ట్ ఇన్ ద మెడిసిన్స్ ఏ హీలింగ్ ప్రిన్సిపల్. సో మనిషిని హీల్ చేయడానికి సంబంధించిన గుణాలు, ధర్మాలు అనేటివి మెడిసిన్స్ లో ఉన్నాయి. సో మందులో ఉన్న మెటీరియల్ థింగ్ కాకుండా అందులో ఉన్న ధర్మాల గురించి చెప్తున్నారు, అవి క్లియర్ చేస్తూ ఉన్నాయి అనేసి. సో ఆ థాట్ ప్రాసెస్ అలా ప్రొసీడ్ అవుతూ ఆ తర్వాత ఎడిషన్స్ వచ్చేసరికి ఇందులో కెంట్ గారు టైంకి ఉన్నది ఏంటంటే 5th ఎడిషన్ వరకే ఉన్నది. సో 6th ఎడిషన్ లేదు ఇంకా.
అది కెంట్ గారు బాడీ వదిలేసిన తర్వాత మ్, ఆ, ప్రపంచంలోకి వచ్చింది అది. సో అప్పటిదాకా తెలియదు ఇంకొక ఎడిషన్ ఉందనేది. సో ఆయన ఈ మొత్తం ఆ, ఈ ఫోర్స్ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దానికి వైటల్ ఫోర్స్ అని పేరు ఇచ్చారు. ఆ వైటల్ ఫోర్స్ అనేది మొత్తం ఇండివిజువల్ గా తీసుకుంటే ఒక ఆర్గానిజం, తర్వాత ఆ, ఆ, ఒక వరల్డ్ ని నడిపిస్తూ ఉన్నది అనే ఐడియా ఇస్తూ వచ్చారు. సో ఇది ఈ ఐడియాకి ఎలా వచ్చారంటే అబౌట్ హ్యానిమన్. హ్యానిమన్ గారు వచ్చేసి తన ఓన్ ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అనలైజ్ చేసుకుంటూ రావటం, స్టడీ చేయటం. ఇట్ లైక్ ఏ ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అనొచ్చు. ఇయర్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, తను ఎదుగుతున్న కొద్దీ, ఈ హోమియోపతి సిస్టమ్ ఎదుగుతున్న కొద్దీ తన ఐడియాస్ అన్ని మారుతూ మారుతూ ఇక్కడ దాకా వచ్చాయి. సో ఇది మొత్తం మోర్ దాన్ 50-60 ఇయర్స్ టైం పట్టింది. సో అప్పటిదాకా ఉన్న ప్రపంచం యొక్క థాట్ ఏంటి అంటే, ఈవెన్ ఇప్పటికైనా సరే బాడీ అంటే ఇట్స్ ఏ మెటీరియల్ థింగ్. దాంట్లో నుంచి కారణాలని అలాగే మెటీరియలిస్టిక్ గానే చూస్తారు. కంటికి ఏదైతే కనపడుతుందో దాన్ని మాత్రమే నమ్ముతారు. కారణాలు అక్కడే ఉన్నాయి అనుకుంటారు. ట్రీట్మెంట్ ఇచ్చే మందులు కూడా అలాగే భౌతిక పదార్థంగానే చూస్తూ వస్తున్నారు. సో ఇయర్స్ బ్యాక్ హనుమాన్ గారి థాట్ ప్రాసెస్ పూర్తిగా అడ్వాన్స్ గా ఉండింది. సో ఇది అప్పటికి ఏంటంటే ఒక ఐడియా లాగే వచ్చింది. సైంటిఫిక్ గా దీన్ని నిరూపించు అంటే మనం మళ్ళీ లాజికల్ థింకింగ్ నుంచే మాట్లాడాల్సి వస్తుంది. ఒక రేషనల్ థింకింగ్ నుంచి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి మైక్రోస్కోప్ లో కనిపించేవి కాదు. మనం చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించినా, మనం ఏంటి అనేది గమనిస్తూ వచ్చినా కూడా దాని నుంచి ఈ కంక్లూజన్ కి రావాల్సి వస్తుంది. ఒక ల్యాబ్ లో కూర్చొని దాన్ని డిసెక్ట్ చేసి దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి, లేదా ఇలా ఈ వేలో ఆలోచన చేసే వాళ్ళకి ఈ టాపిక్ ఏంటనేది ఎక్కదు అసలు. సో మనం మన మన ఇన్నర్ నేచర్ ఏంటి, మనం ఏంటి, మనం దేంతో తయారవుతున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఈ చుట్టూ ప్రపంచం అలాగే ఎలా తయారవుతుంది, ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతూ ఉంది. సో ఇవన్నిటిని కూడా రేషనల్ గా థింక్ చేస్తూ వస్తే ఈ టాపిక్ ఇక్కడ ఏమి ఇస్తున్నారు అనేది మనం అవ్వగలుగుతాం. సో ఇక్కడ వైటల్ ప్రిన్సిపల్ అని వాడారు ఇచ్చారు హనీమన్ గారు. ఐ థింక్ 5th ఎడిషన్ లో వైటల్ ప్రిన్సిపల్ అని వాడినట్టున్నారు. తర్వాత వైటల్ ఫోర్స్ కింద మార్చారు. కానీ దీన్ని కూడా కెంట్ గారు సజెస్ట్ చేసింది అంటే ఒక ప్రిన్సిపల్ అని కాకుండా దీన్ని ఒక సబ్స్టాన్స్ గా చూడమంటున్నారు. సో ఇన్నర్ మోస్ట్ వైటల్ ఇమ్మెటీరియల్ వైటల్ ప్రిన్సిపల్ యానిమేట్స్ ద మెటీరియల్ బాడీ అని హనుమాన్ గారు ఇచ్చారు. బట్ దాన్ని ఆ వైటల్ సబ్స్టెన్స్ గా వాడితే మోర్ యాప్ట్ గా ఉంటుంది, ఈవెన్ స్ట్రాంగర్ ఫర్ యూ విల్ సీ ఇట్ టు బి ట్రూ. ఒక సబ్స్టెన్స్ గా చూడడం అనేది మంచిది అంటున్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే చెప్తారు. సో జనరల్ గా సైన్స్ ఏం చెప్తుంది, పదార్థాలని 3 స్టేట్స్ గా చెప్తుంది. జస్ట్ మనకు తెలిసినవే సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ స్టేట్స్, అవి మాత్రమే మనకు తెలుసు. సో ప్రతి పదార్థం కూడా ఒకదాని నుంచి ఒకటి ఇంటర్ కన్వర్సిబుల్. ప్రతి దానికి 3 స్టేట్స్ ఉంటాయి. సో ఇవి కాకుండా 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఉంది. ఆ 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ కి ఈయన సింపుల్ సబ్స్టాన్స్ అని నామకరణం చేశారు. సో సాలిడ్ లోను, లిక్విడ్ లోను, గ్యాసియస్ లోను ప్రతి పదార్థం మారుతూ ఉంటుంది. కానీ దాని యొక్క ధర్మాలు ఉన్న స్టేట్ ని బట్టి, సో అది ఫిజికల్ సాలిడ్ గా ఉందా, గ్యాసెస్ గా ఉందా, లిక్విడ్ గా ఉందా, దాన్ని బట్టి మారుతూ వస్తుంటుంది. అంటే ఈవెన్ దో ఒకటే పదార్థం ఒకటే దాంతో తయారు చేయబడి ఉన్నా కూడా అది ఉన్న ఫిజికల్ స్టేట్ ని బట్టి దాని యొక్క ధర్మాలు మారుతాయి. జస్ట్ వాటరే తీసుకున్నా కూడా వాటర్ ఘన పదార్థం అయినప్పుడు ఐస్ క్యూబ్ గా మారుతుంది. సో ఐస్ క్యూబ్ ని మన మీద దాంతో ఒక పర్టికులర్ షేప్ వస్తుంది. దానికి చల్లదనం ఎక్కువ ఉంటుంది. అది మనల్ని ఎవరినైనా దాంతో కొట్టామంటే ఇట్ హాస్ ద స్ట్రెంగ్త్ ఉంటుంది, పగులుతుంది, రక్తం వస్తుంది. కానీ వాటర్ సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కి మారేసరికి దాని ధర్మాలు మారుతాయి.
అపియరెన్స్ మారుతుంది, కానీ తయారైన పదార్థం సేమ్ థింగ్. అలాగే అక్కడ నుంచి గ్యాసెస్ లోకి మారితే, సో గ్యాసెస్ లోకి వెళ్తే వీ కెనాట్ క్యాచ్ ఇట్, ఇట్ విల్ మూవ్స్. ఇలా మనం జస్ట్ గమనిస్తేనే తెలుస్తూ వచ్చేస్తాయి వాటర్ వేపర్ గా ఉన్నప్పుడు ఏంటి గుణాలు ఉన్నాయి అనేది. అలాగే దాని బియాండ్ ఇంకొక స్టేట్ ఉంది, సో దానికి అరైవ్ అవ్వమంటున్నారు కెంట్ గారు. అలా ప్రతి పదార్థానికి కూడా సాలిడ్, గ్యాషెస్, లిక్విడ్ నుంచి బియాండ్ దట్ ఇమ్మెటీరియల్ స్టేట్ ఒకటి ఉంది, దానికి సింపుల్ సబ్స్టెన్స్ అని పేరు పెట్టారు. సో ఏవైతే సాలిడ్ గా, లిక్విడ్ గా, గ్యాసెస్ గా ఉంటున్నప్పుడు దానికి ధర్మాలు వర్తిస్తున్నాయో, అలాగే ఈ సింపుల్ సబ్స్టెన్స్ ఫామ్ లో ఉన్నప్పుడు కూడా దానికి ధర్మాలు వర్తిస్తాయి, అండ్ దాని యొక్క క్వాలిటీస్ మారిపోతూ వస్తాయి స్టేట్ మారే కొద్దీ. సో ఇప్పుడు వైటల్ ఫోర్స్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ అది మనుషులకు మాత్రమే ఉంటుందా అంటే లేదు, అది ఆ, మన ఆలోచన విధానాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తూ వస్తారు ఇందులో. యానిమల్స్ కి, మినరల్స్ కి లేవా ఆ ఫోర్స్, అందులో ఉన్న ఎనర్జీ ఉండదా అని క్వశ్చన్ చేశారు. సో ఇది ప్రతి దాంట్లోనూ ఉంటూ వస్తుంది. ఓన్లీ ఈ ఫోర్స్ దానికంతట అదే ఫామ్ అయిందా, దాని ప్రయర్ ఏంటి, మనిషిలో ఉన్న ఎనర్జీ ఉంది, దానికి ప్రయర్ ఏంటి, ఆ అది మనలోనే ఇన్బిల్ట్ గా ఉందా, లేదా అది బయట ఎక్స్టర్నల్ గా సోర్స్ నుంచి మనకు వస్తూ ఉందా. సో దానికి ఆన్సర్ ఇలా క్వశ్చన్ చేస్తూ తర్వాత ఆన్సర్ ఇస్తూ వస్తుంది. సో ఒకవేళ అది మనలో ఇన్బిల్ట్ గా ఉండి ఆ, బయట నుంచి ఫోర్స్ ఎంటర్ అవుతూ ఉన్నది లేదు, కాన్స్టెంట్ గా వస్తూ ఉన్నది లేదు, ఇక్కడ ఉన్నది మాత్రమే అంటే మనకి ఈ రేషనల్ థింకింగ్ కానీ డెవలప్ అవడం కానీ ఇవన్నీ ఉండవు. మనిషిని ఒక ఇన్సానిటీ వైపు తీసుకెళ్తుంది ఇలా చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ గా ఒక సిరీస్ ఆఫ్ లింక్స్ తోటి రన్ అవుతూ వస్తుంది ప్రపంచం అంతా కూడా. ఆ ఆ కాజ్ అనేది ఎక్కడి నుంచి మొదలవుతోంది, దాని నుంచి వచ్చే అల్టిమేట్స్ ఏంటి, దాని తర్వాత ఏం జరుగుతూ వస్తుంది, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ ఈ ప్రపంచం సృష్టి అనేది నడుస్తూ వస్తుంది. ఒకవేళ ఆ కాజ్ అనేది మనలోకి రావడం ఆగిపోతే, ఆగిపోయిన క్షణంలో ఈ ఎఫెక్ట్స్ అనేటివి ఈ విధంగా కాకుండా నెగిటివ్ వైపు వెళ్ళిపోతాయి, సో డిస్ట్రక్షన్ వైపు వెళ్ళిపోతాయి, డిసీజ్ అండ్ డికే వైపు వెళ్ళిపోతాయి. సో ప్రతిదీ కూడా ఒక చైన్ లింక్ లాగా, ప్రతి దానికి ఇప్పుడు మనం చూస్తున్న దాని వైపు ఇంకొక లింక్, దాని వైపు ఇంకొక లింక్, దాని వైపు ఇంకొక లింక్, అలా ఈ వరల్డ్ అంతా కూడా ఎగ్జిస్ట్ అయి ఉంది. అలా మనలోకి ఒక ఇన్ఫ్లక్స్ అనేది ఉంది, ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఫోర్స్, ఇన్ఫ్లక్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉందని చెప్తున్నారు. ఇన్ఫ్లక్స్ అంటే ఏంటి అంటే మనలోకి మనం ఎగ్జిస్ట్ అవుతూ ఉండడానికి కావాల్సిన కారణాలు, ప్రేరకాలు బయట నుంచి కూడా మనలోకి ఫ్లో అవుతూ రావటం. ఒక ఎనర్జీ మనలోకి బయట నుంచి, సృష్టిలోంచి కూడా వస్తూ రావటం. అది ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ప్రతి బీయింగ్ కి, హ్యూమన్ అనే కాదు, ప్లాంట్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అవి ఎందుకు ఎగ్జిస్ట్ అయ్యాయి, దాని పర్పస్ ఏంటి, దాని హయ్యర్ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తాం కదా, దానికోసం అది నడుస్తూ వస్తుంది. వన్స్ ఈ ఫ్లో అనేది రావటం ఆగిపోయిందంటే, అండ్ డెత్, డికే అంటాం. సో ఇది ఎగ్జిస్ట్ అవ్వడానికి కావాల్సిన కారణాలు ఉండవు కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవ్వదు, డికే వైపు వెళ్ళిపోతుంది. ఇన్ఫ్లక్స్ అనేది రావడం ఆగిపోయిందంటే, యాజ్ సూన్ యాజ్ వి కమెన్స్ టు థింక్ ఆఫ్ థింగ్స్ డిస్కనెక్టెడ్లీ వీళ్ళు. సో ఇలా కాకుండా మనం ఏ దానికి అది సపరేట్ గా ఉంది, సపరేట్ గా అదంతగా ఎగ్జిస్ట్ అవుతోంది అనుకున్నప్పుడు ఆ ఒకదానికొకటి ఉండాల్సిన రిలేషన్స్, బాండ్స్ అనేటివి బిల్డ్ అవ్వవు. ఏ దానికి అవి సపరేట్ సపరేట్ పీసెస్ లాగా ఉంటాయి తప్ప వాటన్నిటి కనెక్టివిటీ ఉండదని చెప్తున్నాయి. ఆల్ థింగ్ మస్ట్ బి యునైటెడ్ ఆర్ ద సిరీస్ ఇస్ బ్రోకెన్ అండ్ ద ఇన్ఫ్లెక్స్ సీజెస్. అది ఆగిపోయినప్పుడు ఇవన్నీ కూడా ఆ, ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ వెళ్ళిపోతాయి. కాజ్ వెళ్ళిపోయిందంటే దాని ఎఫెక్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వస్తున్నాయి, ఈ చైన్ ప్రాసెస్ అనేది కూడా ఆగిపోతుంది. ఫాలో అవ్వగలుగుతున్నారా, ఏదైనా అర్థమవుతుందా, ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో ఇబ్బంది ఏదైనా ఉందా, ఇబ్బంది ఇన్ సెన్స్ అర్థం చేసుకోవడంలో.
ఫాలో అవుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఒకవేళ ఇదేది లేకుండానే మనిషి ఎగ్జిస్ట్ అవుతున్నాడు, తను ఆటోమేటిక్ మిగతా ప్రపంచంతో మిగతా ఎనర్జీ తోటి సంబంధం లేదనుకుంటే తను జీవించడానికి కావాల్సిన కాజెస్ తనలోనే తయారవుతున్నాయి, బయట నుంచి రావట్లేదు, అండ్ బయట వాళ్ళతో ఏం సంబంధం లేదు అనుకుంటే సో అది ఒక రేషనల్ థింకింగ్ అవ్వదు, ఇర్రేషనల్ థింకింగ్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఆ, పుట్టటం, ఎగ్జిస్ట్ అవ్వటం, మరణం, ఈ 3 స్టెప్స్ జరుగుతూ వస్తూనే ఉన్నాయి కాన్స్టెంట్ గా. సో మనం ఉండటానికి, జీవించటానికి, గ్రో అవ్వటానికి అండ్ డెత్, ఈ రెండిటి మధ్య, వీటి మధ్య ఆ, ఏది ఉంటుంది, ఏది మాయమైపోతుంది. ఉండటానికి కారణం ఏంటి? అప్పటిదాకా బాగున్న వ్యక్తి ఒకసారిగా చనిపోయాడు అన్నప్పుడు ఒక మ్యాటర్ లాగా మిగిలిపోవటానికి ఏంటి కారణం? సో అతను సొంతంగా జీవిస్తూ ఉంటే హీ మస్ట్ బి ఎటర్నల్, తను ఎప్పటికీ ఉండి ఉండాలి. కానీ కాదు, బయట నుంచి ఒక ఎనర్జీ అనేది, ఒక ఫ్లో అనేది తనలోకి వస్తూ ఉంది. ఆ వస్తూ ఉన్నంత వరకు తను ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాడు. అది వన్స్ రావటం అనేది బ్రేకప్ అయిపోయినప్పుడు అతను నో మోర్ ఫిజికల్ అంటే లివింగ్ బీయింగ్, ఈజ్ ఏ డెత్ అండ్ డికేడ్, చనిపోవటం, డికే అవటం అనేది జరుగుతూ వస్తుంది. సో జస్ట్ మనం ప్రపంచ సృష్టిని గమనిస్తే గనుక మనం ఇది తీసుకోగలుగుతాం కదా, ఆ డిఫరెన్స్ ఏంటని చెప్తూ వస్తున్నారు. అండ్ ఈ ఎనర్జీ అనేది మనలోకి ఏదైతే ఫ్లో అవుతూ వస్తుందో, కంటిన్యూగా ఉంటుందో, అది ఎనర్జీ ఇస్ నాట్ ఎన్ ఎనర్జీ పర్సే, ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. సో దానికి ఒక ఆ, ఏమంటారు, విజ్ఞానం ఉంది. ఓన్లీ ఒక శక్తి కాదు, ఆ శక్తికి ఒక విజ్ఞానం కూడా ఉంది. అదంతా కూడా ఒక సబ్స్టెన్స్ అనగానే చూడమంటూ చెప్తున్నారు. సో ఫస్ట్ లోనే చెప్పారు కదా, ఓన్లీ ఒక ఎనర్జీ ఫ్లో, దానికి ఏ ధర్మాలు లేవు అనుకుంటే వి విల్ మిస్లీడ్, అన్ని ఒకటే అనుకుంటే కాదు, ప్రతిదానికి దాని ధర్మాలని, అది ఆ, దానికంటూ ఒక విజ్ఞానం ఇవ్వబడింది. ఆ విజ్ఞానం అనేది మనలోకి క్యారీ అవుతూ వస్తుంది. అంటే ఓవరాల్ గా సృష్టిలో ఉన్న సింపుల్ సబ్స్టెన్స్ అంటే ఆ, ఈ ఫిజికల్ మ్యాటర్ లాగా మారడానికి ముందు ఒక ఎనర్జీ ఉంది. అది, దానికి ఒక విజ్ఞానం ఇమర్చబడి ఉంది. అది మళ్ళీ ఈ మెటీరియలిస్టిక్ అయ్యే కొద్దీ ఏ దానికి అది, లైక్ ప్లాంట్స్ లో కావచ్చు, యానిమల్స్ లో కావచ్చు, మినరల్స్ లో కావచ్చు, మనం చూస్తున్న సృష్టి మొత్తానికి కూడా ఏ దానిలాగా అయితే అది మారాలనుకుంటుందో అటువైపు గానీ ఎనర్జీ ఫ్లో అవుతూ వస్తుంది. ఒకటి ఇంకొకటిగా తయారవ్వదు. సో అల్టిమేట్ గా కెంట్ గారు డైరెక్ట్ గా ఓపెన్ గానే దానికి గాడ్ అని పేరు పెట్టిస్తారు. మనం ఏదైతే సృష్టిలో చూస్తూ వస్తున్నామో అదంతా కూడా దేవుని నమ్మే వాళ్ళు ఇట్ ఇస్ గాడ్ అంటారు, నమ్మని వాళ్ళు ఇట్ ఇస్ జస్ట్ ఎనర్జీ అంటారు. ఓన్లీ ఎనర్జీ అనడానికి కాదు, ఇట్ ఈస్ విత్ ద ఇంటెలెక్ట్, ఆ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. సో ఓన్లీ ఎనర్జీ అంటే దాంట్లో మనం డెవలప్ అవడానికి ఏమీ లేదు. దాన్ని గాడ్ ఒక ఎంటిటీగా తీసుకున్నప్పుడు ఆయనకున్న ధర్మాలు వస్తాయి, సృష్టిని ఎలా క్రియేట్ చేస్తున్నాడో వస్తుంది, అది ఎలా నడిపిస్తున్నాడో వస్తుంది. సో సీ హిమ్ యాజ్ ఎ సబ్స్టెన్స్ అని చెప్తున్నారు. సో ద వన్ హూ ఈస్ రేషనల్ విల్ బి లెట్ టు సీ దట్ దెర్ ఈస్ ఏ సుప్రీం గాడ్ ఒక ఆయన ఉన్నారు, దట్ హీఈస్ సబ్స్టాన్షియల్, దట్ హీఈస్ ఎ సబ్స్టెన్స్, ఎవ్రీథింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ హిమ్, అండ్ ద హోల్ సిరీస్ ఫ్రమ్ ద సుప్రీం టు ద మోస్ట్ అల్టిమేట్ మ్యాటర్ ఇన్ దిస్ వే is కనెక్టెడ్. సో గాడ్ అని మనం పేరేదైనా పిలవచ్చు, బట్ ఆయన ఒక సబ్స్టాన్స్ గా తీసుకుంటే మాత్రమే తన నుంచి తను కారణంగా మిగతా సృష్టి అంతా కూడా దిగి వస్తూ ఉన్నది. అల్టిమేట్ గా మనం చూసే మ్యాటర్ వరకు కూడా స్టెప్ బై స్టెప్ దిగి వస్తూ ఉంది. సో జస్ట్ యాజ్ surely as there is a separation and not a continuous influx from the first to last, ultimates will cease to exist. సో కారణం ఆయనై ఉండి ఆయన నుంచి మిగతా
కాజ్ అండ్ ఎఫెక్ట్ కింద వస్తూ ఉన్నాయో ఒక సిరీస్ చైన్ ఆఫ్ లింక్స్ కింద, అది మధ్యలో ఎక్కడ బ్రేక్ అయినా కూడా తర్వాతది అనేది ఎగ్జిస్ట్ అవ్వడానికి అవకాశం లేదు. సో ద ట్రూ హోల్డింగ్ టుగెదర్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ద సింపుల్ సబ్స్టెన్స్. ఈ మెటీరియల్ వరల్డ్ ఏదైతే చూస్తున్నామో అది ఇలా ఉండటానికి కారణం, ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం అని మళ్ళీ సింపుల్ సబ్స్టెన్స్ అని చెప్తున్నారు. మనం చూస్తున్న ప్రపంచం రెండు విధాలుగా ఉంది. అదేంటంటే ఒకటి ఇమ్మెటీరియల్ బీయింగ్, తర్వాత మెటీరియల్ బీయింగ్. ఆ ఇమ్మెటీరియల్ వచ్చేసి ది వరల్డ్ ఆఫ్ థాట్ అని చెప్పారు. ది వరల్డ్ ఆఫ్ థాట్ ఇమ్మెటీరియల్ బీయింగ్ అండ్ ది వరల్డ్ ఆఫ్ మ్యాటర్ మెటీరియల్ థింగ్ వచ్చేసి. సో ఆ థాట్ అనేది ఇమ్మెటీరియల్ సబ్స్టెన్స్ సంబంధించి మనం చేసే ఆలోచన కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బయటికి చూపించండి చూపించలేం. అది ఫిజికల్ బాడీలో ఎక్స్ప్రెస్ అవుతుంది తప్ప ఆ, మనం చేసే ఆలోచనలు, విజ్ఞానం ఇదంతా కూడా మనం చూపించలేం కదా. ఆ తర్వాత దాని నుంచి వచ్చే అల్టిమేట్స్ మనకి మ్యాటర్ లాగా కనిపిస్తే అది మెటీరియల్ సబ్స్టెన్స్ కింద అవుతుంది, ద వరల్డ్ ఆఫ్ మ్యాటర్ అది. సో మనకి కంటికి కనిపించే దానికి అన్నిటికి కూడా దే ఆర్ ఆల్ ది అల్టిమేట్స్. అవి ఇంకొక దాని నుంచి వస్తున్నాయి తప్ప దానికి అదిగా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. దే హ్యావ్ ది కాజెస్. ఎవ్రీథింగ్ దట్ అపియర్స్ బిఫోర్ ద ఐ హ్యాస్ బిగినింగ్స్. అది అల్టిమేట్ అవుతుంది కానీ అది బిగిన్ అవ్వదు, అదంతకదే రాదు. మనం చూస్తున్న ఈ మొత్తం సృష్టిలో ఉన్నదన్నిటికీ కూడా ఒక ఫామ్ ఉంటది, ఒక రీతి ఉంటది. అవన్నీ అలా ఉండటానికి కారణం, ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణాలన్నీ కూడా మళ్ళీ ఇమ్మెటీరియల్ థింగ్ నుంచే స్టార్ట్ అవుతూ వస్తున్నాయి. So they are because of the continuous influx from the first to the last. There is no break in the chain and no break in the flow of power from first to the last. ఏదైతే సింపుల్ సబ్స్టెన్స్ అని చెప్తున్నారో అది కారణంగా దాని నుంచి ఒక చైన్ లింక్ లేదా దాని నుంచి ఒక వేవ్ మొదలై అది ఒక అది ఒక కారణం, దాని నుంచి ఒక ఎఫెక్ట్ రావడం, మళ్ళీ అదే కారణంగా పనిచేస్తే ఇంకొక ఎఫెక్ట్ రావడం, ఇలా ఒక చైన్ కంటిన్యూ అవుతుంది. నథింగ్ కెన్ ఎగ్జిస్ట్ అన్లెస్ ఇట్స్ కాజ్ బి ఇన్ఫ్లోయింగ్ ఇన్ టు ఇట్ కంటిన్యూస్లీ. అలా కాకుండా మనిషి తయారు చేస్తున్నాడు అనుకునే దానిలన్నిటికీ కూడా ఒక టైం పీరియడ్, టైం లిమిట్, ఒక ఎక్స్పైరీ అనేది డెఫినెట్లీ ఉంటుంది. అదే సృష్టిలో మిగతావి చూస్తే శాశ్వతంగా ఉంటున్న వాటిని అవి ఇయర్స్ టుగెదర్, శతాబ్దాల కొద్దీ, సహస్రాబ్దాల కొద్దీ అవి కంటిన్యూగా పనిచేస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్టార్స్ కావచ్చు, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, భూమి కావచ్చు, ఇలా ఉంటూ ఉన్నవి. ఈవెన్ దో అవి ఇంకొంచెం డెప్త్ గా వెళ్తే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, దేని వల్ల ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే మళ్ళీ అల్టిమేట్ గా ఉన్న సబ్స్టెన్స్ ని గాడ్ అని చెప్పాల్సి వస్తుంది. మనిషి క్రియేట్ చేసిన వాటికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది, అలా కాకుండా గాడ్ క్రియేట్ చేసిన అయితే ఒక శాశ్వతంగా శాశ్వత ధర్మాలు అలా నిలిచి ఉంటున్నాయి. Look at the things perpetuated from influx. Look at their order and harmony from time to eternity, working by the same plan in the same order. సేమ్ ప్లాన్ గా సేమ్ ఆర్డర్ లో అవి ఆయన నుంచి దిగి వస్తూ ఉన్నాయి, శాశ్వతంగా ఉన్నవి. సో దీన్ని ఇంకొక రకంగా చూసుకోవచ్చు. లైక్ ఒక ప్రోటోటైప్ మనిషిది అనుకుందాం. సో ఆయన నుంచి మొదలైంది అది. సో అది తల్లి గర్భంలో పడ్డప్పటి నుంచి తీసుకునే కోర్స్, బయటకు వచ్చిన తర్వాత ఎదుగుదల అయ్యే ప్రాసెస్, ఇవన్నీ కూడా ఒకే విధానంలో స్టార్ట్ అవుతూ వస్తుంది. అలాగే సీడ్స్ తీసుకుంటే ఒక సీడ్ లో మొత్తం విజ్ఞానం అంతా ఇమర్చబడి ఉంటుంది. దాని నుంచి సీడ్ ని నాటితే వచ్చే మొక్క ఏదైతే పెద్ద మొక్క ఉంటుందో, దేని నుంచి సీడ్ వచ్చిందో ఆ మొక్క యొక్క రీతిగానే పెరుగుతుంది, అలాగనే పుష్పిస్తుంది, అలాగనే కాయలు వస్తాయి. అంతే తప్ప దాని నుంచి ఇంకొక అదర్ థింగ్ జర్మినేట్ అవ్వదు. సో ఈ విజ్ఞానం అంతా కూడా ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉంటుంది, ఎటర్నిటీ ఇది. సో మనిషి యొక్క సీడ్ నుంచి మనిషి వస్తాడు. అలాగే మూలకాలు తీసుకున్నా సరే ఒక దాని నుంచి వచ్చే ఆ, ఆ ధర్మం ఏదైతే ప్రిన్సిపల్స్ దేవుడిచ్చి ఉన్నాడో అవి ఒకదాని తర్వాత ఒకటి ఇదే విధానంలో రన్ అవుతూ వస్తాయి. దే ఆర్ ఎటర్నల్. అలా కాకుండా మనిషి తయారు చేసేటివి, మనిషి ఇన్వాల్వ్ అయి తన విజ్ఞానంతో చేసేటివన్నీ కూడా దానికి ఒక స్టార్టింగ్, దానికి ఒక ఎండింగ్ పాయింట్ కూడా కనిపిస్తూ ఉంటుంది.
సో అగ్రి చేస్తున్నారా? లైక్ ఇదంతా కూడా ఒక సింపుల్ సబ్స్టాన్స్, ఒక ఇమ్మెటీరియల్ థింగ్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంది. దానికి మనం గాడ్, దేవుడు అని నామకరణం చేసుకున్నాం అన్నది. ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. సో మాస్టర్ కే గారు ఇచ్చే క్లాసెస్ లో స్టార్టింగ్ లోనే బేసిక్ లోనే చెప్పే వాటిలో ఇది ఒకటి చెప్తారు. లైక్ మనలో ఉన్న 5 లేయర్స్ గురించి చెప్తారు. అన్నమయ్య కోసం పైన ప్రాణమయ కోసం, దానిపైన మనోమయ కోసం, దానిపైన విజ్ఞానమయ కోసం, దానిపైన ఆనందమయ కోసం అనేసి ఈ 5 లేయర్స్గా మనిషి దిగి వస్తూ ఉన్నాడు. ఈ ఆర్డర్లో నడుస్తూ ఉంటుంది. సో ద బేసిక్ మ్యాటర్ బయటికి కనపడేది అన్నమయ కోశం. అన్నమయ కోశం ఇన్ ద సెన్స్ ఫిజికల్ బాడీ మనకి ఏదైతే కనిపిస్తుందో అది. దానిపైన ప్రాణశక్తికి సంబంధించిన లేయర్ ఉంటుంది, దాన్ని ప్రాణమయ కోశం అని చెప్తాం. దానిపైన మనస్సు అనేది ఉంటుంది, మనోమయ కోశం అని చెప్తాం. దానిపైన విజ్ఞానం అనేది ఉంటుంది, విజ్ఞానమయ కోశం. దానిపైన ఉన్నది ద సోల్, అల్టిమేట్ ఆనందమయ కోశం అని చెప్తారు. సో మనిషి ట్రావెల్ కింద నుంచి పైకి నడుస్తూ వెళ్ళాలి. మనిషి దిగవచ్చే ఆర్డర్ పైనుంచి కిందికి దిగి వస్తూ ఉంటుంది. ఆనందమయ కోశం నుంచి విజ్ఞానం, మనోమయం, ప్రాణమయం ఇటువైపు మన ఎగ్జిస్టెన్స్ నడుస్తూ ఉంటుంది. అండ్ మన థింకింగ్, మనం ఫిజికల్ మ్యాటర్ అనుకుంటూ ఉంటాం కాబట్టి రివర్స్ లో మన జర్నీ సాగాలి స్పిరిచువల్ గా ఆలోచిస్తే. ఇందులో అది కూడా వస్తుంది, చెప్తూ వస్తారు కారణాలు ఎక్కడ పడతాయి, వ్యాధులు ఎలా వస్తాయి, ఎక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్న విజ్ఞానం నుంచి ఇంటెలిజెన్స్, అండర్స్టాండింగ్ అన్న దగ్గర నుంచి కారణాలు స్టార్ట్ అవుతాయి అనేది. సో అక్కడ నుంచి మైండ్, అక్కడ నుంచి ప్రాణమయ కోశం. సో దాని నుంచి ఫిజికల్ బాడీ, కారణాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ మన ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి మొదలవ్వాలి, అవన్నీ కూడా ఇందులోనే డిస్కస్ చేశారు. సో ఇక్కడ దాకా సింపుల్ సబ్స్టాన్స్ గురించి మనకి ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇస్తూ దాని ధర్మాలని చెప్తూ వచ్చారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద ఫిజికల్ సింపుల్ సబ్స్టాన్స్ అనేది. సో సింపుల్ సబ్స్టాన్స్ ఈజ్ one of the first propositions we have to consider is that simple substance is endowed with formative intelligence. A simple substance ఒకదాన్ని సృష్టించగలిగిన విజ్ఞానాన్ని పొంది ఉంది, అది తయారు చేయగలిగిన విజ్ఞానాన్ని. దట్ ఈస్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ఇట్ ఇంటెలిజెంట్లీ ఆపరేట్స్ అండ్ ఫార్మ్స్ ద ఎకానమీ ఆఫ్ ది హోల్ యానిమల్, వెజిటేబుల్ అండ్ మినరల్ కింగ్డమ్స్. సో ప్రతిదానికి ఈ ఫార్మేటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఇవ్వబడి ఉంది. ప్రతిదీ కూడా ఈ సృష్టిలో ఉన్నదానికి సింపుల్ సబ్స్టెన్స్ ఉన్న ఫార్మేటివ్ ఇంటెలిజెన్స్ వలన ఇది ఎగ్జిస్ట్ అవుతూ వస్తుంది. ఇందాక చెప్పాను కదా, హ్యూమన్ గా సీడ్ స్టార్ట్ అవుతే హ్యూమన్ బీయింగ్ లాగానే హోల్ థింగ్ వస్తుంది. అలాగేనే ప్లాంట్ యొక్క స్పెసిఫిక్ ప్లాంట్ యొక్క సీడ్ నుంచి ఆ స్పెసిఫిక్ ప్లాంటే వస్తుంది, దాని ప్రాపర్టీసే కలిగి ఉంటాయి. ఇది ఫార్మేటివ్ ఇంటెలిజెన్స్. దాని నుంచే మనం ఈ లాస్ ఆఫ్ కెమిస్ట్రీని తీసుకున్నాం. ఆ లాస్ ఆఫ్ కెమిస్ట్రీ, రసాయన ధర్మాలను అబ్జర్వ్ చేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ ని కనుక్కోగలిగాం. ప్రతి దానికి కూడా ఈ ఎలిమెంట్ ఇలాగే తయారవుతుంది, దాంట్లో ఉన్న సెల్ స్ట్రక్చర్స్ ఇలాగే ఉంటాయి. అవి ఎప్పటికైనా సరే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒకటి కాంప్లెక్స్ మెటీరియల్ ఫామ్ అయినా, ఈ మొత్తం బాడీ ఫామ్ అయినా, ఎంత కాంప్లెక్స్ కనిపిస్తూ ఉన్నా ప్రతిదాన్ని మళ్ళీ డివైడ్ చేసుకుంటూ వెళ్తే ఇందులో నుంచి మళ్ళీ ఒక ఇండివిజువల్ మనలో ఉన్న ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అంటే దాని ప్రాపర్టీస్ దానికి నిలబడి ఉంటున్నాయి. ఈవెన్ దో ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయి ఒక కాంప్లికేటెడ్ థింగ్ ఇస్తూ ఉన్నా కూడా. సో ద సింపుల్ సబ్స్టెన్స్ గివ్స్ టు ఎవ్రీథింగ్ ఇట్స్ ఓన్ టైప్ ఆఫ్ లైఫ్, gives it distinction, gives it identity, whereby it differs from all other things.
దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఆ సింపుల్ సబ్స్టెన్స్ కి ఫార్మేటివ్ ఇంటెలిజెన్స్ అనేది ఉన్నది. దాని నుంచే మిగతావన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం చూస్తున్నట్లుగా వరల్డ్ తయారవుతూ వస్తుంది. దాని నుంచే డిఫరెంట్ కింగ్డమ్స్ ఏర్పడ్డాయి. ఆ కింగ్డమ్ లో నుంచి చూస్తే మనం డిఫరెంట్ మినరల్స్ లో అయితే డిఫరెంట్ ఎలిమెంట్స్ అలా తయారవుతూ వస్తున్నాయి. సేమ్ థింగ్ ఇందాక చెప్పింది. ప్లాంట్స్ గ్రో ఇంటు ద ఫిక్స్డ్ ఫార్మ్స్. సో ఇట్ ఈస్ విత్ మ్యాన్ ఫ్రమ్ హిస్ బిగినింగ్ టు హిస్ ఎండ్ అండ్ దెర్ ఇస్ కంటిన్యూస్ ఇన్ఫ్లక్స్. ఆ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఆ ఇన్ఫ్లక్స్ అనేది కంటిన్యూగా ఉండాలి. ఎనర్జీ బయట నుంచి కంటిన్యూగా వస్తూ ఉంటేనే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ప్లాంట్ అయినా సరే, యానిమల్ అయినా సరే, మనిషి అయినా సరే, ఈవెన్ మినరల్స్ అయినా సరే వాటి హాఫ్ లైఫ్. దాన్ని గమనిస్తూ మనిషి ఈ రేషనల్ థింకింగ్‌ని పెట్టుకుంటే, అది ఎలా సృష్టి దిగివస్తున్నది గమనించి, దాని ప్రకారం దానికి అనుగుణంగా మనిషి యొక్క ఆలోచనలు నడిస్తే, మనం మన ఎందుకొచ్చాము? మన పర్పస్ ఏంటి? దీని నుంచి మన హయ్యర్ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని చెప్తాం కదా! అదేంటి అనేది ఈ వేలో ఆలోచిస్తే మనం ఆహ్, ఏమంటారు? ఒక పాజిటివ్ వేలో లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాం అని చెప్తున్నారు. బట్ హి ఈస్ సో ప్లేస్డ్ ఇన్ ఫ్రీడమ్ దట్ హి కెన్ ఆల్సో డెస్ట్రాయ్ హిస్ రేషనాలిటీ. మిగతా వాటికి ఆహ్, సృష్టి ఏదైతే ఏ రకంగా దేనికి అనుగుణంగా ఇవ్వాలనుకుంటుందో ఆ ప్రకారంగా ఇస్తూ వచ్చేసింది. ఆర్ భగవంతుడు వాటి కంట్రోల్‌లో పెట్టుకున్నారు. కానీ మనిషికి మాత్రం ఒక ఫ్రీడమ్ ఇచ్చేసారు. సో, హి కెన్ గో ఇన్ ఎ పాజిటివ్ వే. పాజిటివ్‌గా, కన్‌స్ట్రక్టివ్‌గా ఒకరినొకరు కలుపుకుంటూ, సామరస్యంగా జీవిస్తూ, ఆనందంగా జీవించడం. లేదా ఈ రేషనల్ థింకింగ్ పోయి, ఇర్రేషనల్‌గా ఒక ఎందుకున్నాం అనేది లేకుండా ఆహ్, స్వార్థం కావచ్చు, హెల్ప్ చేయకపోవడం కావచ్చు, సృష్టిని లేదా తన్ని తాను డిస్ట్రాక్ట్ చేసుకునే వైపు వెళ్ళటానికి కూడా మనిషికి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే బుద్ధి అనే ఒక దాన్ని పెట్టేసి, ఆ బుద్ధికి ఫ్రీడమ్ ఇచ్చారు. యూ కెన్ గో అకార్డింగ్ టు ది పాజిటివ్ సైడ్ ఆర్ నెగెటివ్ సైడ్. కానీ మనం మన ఈ ప్రపంచం లేదా సృష్టి ఎలా నడుస్తూ ఉన్నదాన్ని గమనిస్తూ, దానికి అనుగుణంగా జీవించడం మొదలుపెడుతూ ఉంటే, మనము చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైతే హ్యాపీనెస్ అని కోరుకుంటామో దాని వైపు లైఫ్ లీడ్ అవుతుంది. లేదా దాని నుంచి దూరంగా జరిగే కొద్దీ కేవలం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తూ, దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ, దాని కోసమే కష్టపడుతూ ఉంటే అల్టిమేట్‌గా మనకి బాధ, దుఃఖం అనేటివి మిగులుతాయి. సో, అది ఫార్మేటివ్ ఇంటెలిజెన్స్ గురించి. దాని తర్వాత ఉన్న క్వాలిటీ వచ్చేసి సింపుల్ సబ్స్టాన్స్ ఈస్ సబ్జెక్ట్ టు ద చేంజెస్. ఇది మార్పుని తీసుకురాగలదు. ఇట్ మే బి ఫ్లో ఇన్ ఒక పర్టిక్యులర్ ఆర్డర్ ఆర్ ఇన్ డిజార్డర్. సింపుల్ సబ్స్టాన్స్ అనేది ఒక ఆర్డర్‌లోను ఫ్లో అవ్వగలుగుతుంది. అది డిజార్డర్ కూడా అవుతుంది. ఆహ్, అదే ఇందాక చెప్పాను గదా! మనిషి ఆ రేషనల్ వేలో ఆలోచిస్తూ ఎందుకున్నాం అనేది హేతుబద్ధంగా తీసుకుంటూ దాని ప్రకారం జీవిస్తే వైటల్ ఫోర్స్ అనేది స ఆహ్, ఒక ఆర్డర్‌లో ఫ్లో అవుతూ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనమై చెదురుబాటు చేసుకుంటే ఇట్ విల్ ఫ్లో ఇన్ ఎ డిజార్డర్. దాని నుంచే ఇట్ మే బి సిక్ ఆర్ నార్మల్ అండ్ ద చేంజెస్ టు ఎ గ్రేట్ ఎక్స్‌టెంట్ మే బి అబ్జర్వ్డ్ ఆర్ ఈవెన్ క్రియేటెడ్ బై మ్యాన్ హిమ్సెల్ఫ్. సో, మ్యాన్ మే కాజ్ ఇట్ టు ఫ్లో ఇన్ డిజార్డర్. మనిషి తనకు తాను అనారోగ్యవంతుడుగా చేసుకోగలుగుతాడు. సో, కారణాలు మనం ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, ప్రపంచంలో సృష్టిలో చూస్తూ ఉంటాం. దానివల్ల అయింది, దీనివల్ల అయింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే బాక్టీరియాలు, వైరస్ వల్ల అయ్యాయని. ఆర్ అంతకు మించి ఆలోచించలేరు ఇప్పుడున్న విజ్ఞానం. కానీ కారణాలు ఎప్పటికి కూడా మనలోనే ఉంటాయి. మనం తయారు చేసుకోగలుగుతాం, సృష్టించగలుగుతాం. ఆ డిజార్డర్‌ని మనం క్రియేట్ చేయగలుగుతాం కూడా. సో, వైటల్ ఫోర్స్ ఇస్ సబ్జెక్ట్ టు ద చేంజెస్. ఎనీ సింపుల్ సబ్‌స్టాన్స్ నెక్స్ట్ లా వచ్చేసి ఎనీ సింపుల్ సబ్‌స్టాన్స్ మే pervade the entire material substance without disturbing or replacing it. మెటీరియల్ సబ్స్టెన్స్ ఏదైతే చెప్తున్నామో దాన్ని, దాని కణాలని, భౌతిక ఫామ్‌ని మార్పు చేయకుండా
అది అందులో ఎగ్జిస్ట్ అవ్వగలుగుతుంది. ఆ మొత్తాన్ని ఆక్యుపై చేసి ఉంటుంది. అండ్ అది వెళ్ళిపోయినప్పుడు కూడా ఇదేమి డిస్టర్బ్ అవ్వకుండానే వెళ్ళిపోగలుగుతుంది. కానీ అది వెళ్ళిపోయిన తర్వాతకి అది ఉండటానికి ఈ ఏదైతే ఫిజికల్ సబ్స్టెన్స్ చూస్తున్నామో దాంట్లో ఉన్న ఏమంటారు జీవం ఉండడం, జీవం లేకపోవడం అనే మార్పుల్ని మనం గమనించగలుగుతాం. ఒక ప్లాంట్ అందులో లైఫ్ ఉంది, లైఫ్ లేదు. సో, ఈ సింపుల్ సబ్స్టెన్స్ అందులో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, లేదు అన్నదానికి తేడా మనం గమనించగలుగుతాం కదా! సో, సేమ్ వే మనిషి బ్రతికి ఉన్నాడు, చనిపోయాడు అన్నదానికి ఫిజికల్‌గా ఏమీ కారణాలు లేకపోవచ్చు ఆ టైంకి. మార్పులు కలగకపోవచ్చు. కానీ ఆ సింపుల్ సబ్స్టెన్స్ ఉండటం, లేకపోవడం అనేది మార్పులు తీసుకొస్తుంది. సో, అది కనపడకుండా ఇమ్మాటీరియల్ థింగ్‌గా ఉంటూ ఈ మొత్తాన్ని కూడా నడిపిస్తూ ఉంటుంది. అది రావటం, వెళ్ళిపోవటం అనేది ఈ ఫిజికల్ మ్యాటర్‌లో డిస్టర్బెన్సెస్‌ని తీసుకురాదు అని చెప్తున్నారు. కానీ అది వెళ్ళిపోయిన తర్వాత వచ్చే చేంజెస్ అవి మళ్ళీ నేచురల్‌గా జరిగిపోతూ వచ్చేస్తాయి. సో, నెక్స్ట్ ఫోర్త్‌దొచ్చేసి ద సింపుల్ సబ్స్టెన్స్ ఈస్ ఎన్ యాక్టివ్ సబ్స్టెన్స్. ఇట్ డామినేట్స్ అండ్ కంట్రోల్స్ ద బాడీ ఇట్ ఆక్యుపైస్. సో, ఫిజికల్ సబ్స్టెన్స్ ఉంది అంటే మాత్రం అది ఏదైనా అవ్వని అన్నట్టుగా నేచర్‌కి వదిలేయడం కాకుండా ఇట్ డామినేట్స్ అండ్ కంట్రోల్స్ ద బాడీ ఇట్ ఆక్యుపైస్. సో, అదే మనకి మనం జీవించడానికి కారణమైన ఫోర్స్. దానివల్లనే మనం జీవిస్తున్నాం. ఇట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఫోర్స్. ద బాడీ డస్ నాట్ మూవ్, థింక్ ఆర్ యాక్ట్ అన్‌లెస్ ఇట్ హాస్ ఇట్స్ ఇంటీరియర్ డిగ్రీస్ ఆఫ్ ఇమ్మాటీరియల్ సబ్స్టెన్స్. ఆ ఇమ్మాటీరియల్ సబ్స్టెన్స్, ఆ సింపుల్ సబ్స్టెన్స్ ఏదైతే చెప్తూ వస్తున్నారో అది మనలో ఉండటం వలననే మనం ఆలోచించగలుగుతాం, మూవ్ అవ్వగలుగుతాం. ఎనీథింగ్ ఆల్ బయోలాజికల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాం. అది ఉన్నంత వరకు అది కంట్రోల్ చేస్తది. అది డామినేట్ చేస్తది. వన్స్ అది వెళ్ళిపోయినప్పుడు ఆ నెగెటివ్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. ఆ నెగెటివ్ ఫోర్సెస్ ఆహ్, ది ఉన్న దీన్ని జీర్ణం చేయడం కోసమే పనిచేస్తాయి అంతే ఇంకా. అది మళ్ళీ తయారు కావటం, ఎదగటం లేదా ఒక యాక్టివ్‌గా పనిచేయడం అనేది సింపుల్ సబ్స్టెన్స్ వదిలేసిన తర్వాత ఉండదు. So as soon as the body is separated from the characterizing simple substance, there is a cessation of influx. The energy derived from the simple substance keeps all things in order. By it are kept in order all functions and the perpetuation of the forms and the proportions of every animal, plant and mineral. సో ఇదంతా కూడా ఈ సింపుల్ సబ్స్టెన్స్ వల్లే నడుస్తూ ఉన్నది. సో బై ఇట్ ద వెరీ యూనివర్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ కెప్ట్ ఇన్ ఆర్డర్. సో మనిషి దగ్గర నుంచి తీసుకుంటే మనకు కనపడే చిన్న చిన్న చర, అచర కదులుతున్నవి, కదలని జీవాల దగ్గర నుంచి భూమి, గ్రహగోళాలు, సూర్యుడు, నక్షత్రాలు ఇలా మొత్తం యూనివర్స్ దగ్గర మొత్తం కూడా ఒక ఆర్డర్‌లో నడపబడుతోంది అనటానికి కారణం ఈ ఇమ్మెటీరియల్ థింగ్. దాని వల్లనే అవి ఎగ్జిస్ట్ అవ్వడానికే కాదు, అవి ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకోవడానికి ఒక క్రమబద్ధంగా ఇదంతా నడవటానికి పనిచేస్తుంది. అదే నడిపిస్తూ ఉన్నదని చెప్తున్నారు. Examine the universe and behold the stars, the sun and the moon. They do not interfere with each other. They are kept in continuous order. సో అది ఏవైతే ఏ ఏ రకంగా తిరగాలి, రావాలి లైక్ మూన్ ఫేజెస్ తీసుకున్నా, లేదా సూర్యుడి యొక్క గమనం ఉత్తరాయణం, దక్షిణాయనం అంటాం. సో ఇలాంటివి తీసుకున్నా, ఇలా ప్రతిదీ కూడా ఒకే విధానంలో, ఒకే రూట్‌లో సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఇవన్నీ కూడా ఒకే రకంగా నడుస్తూ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ హార్మోనీ అండ్ ఈస్ కెప్ట్ సో బై ద సింపుల్ సబ్స్టెన్స్. సో ఇదంతటికి కూడా సింపుల్ సబ్స్టెన్స్. సో కెంట్ గారు వాడుతున్న సింపుల్ సబ్స్టెన్స్ అనే పదం వాడుతున్నారు. తన థాట్ ఏంటంటే ప్రతి ఒక్క చోట కూడా మనం చెప్తున్న దేవుడు. అదే కాన్సెప్ట్‌ని ఇక్కడ మనకి అర్థమయ్యే రీతిలో ఆ గాడ్‌ని ఒక పదార్థంగా తీసుకుంటూ, కనపడని సింపుల్ పదార్థంగా తీసుకుంటూ, తన యొక్క క్వాలిటీస్ ఇవి అని చెప్తూ వస్తున్నారు. We see the cooperation in every degree and this cooperation working in perfect harmony. We see human beings move about. We see things going on about us on the earth.
and we see the trees of the forest making room for each other, existing in a perfect harmony. ఆ సింపుల్ సబ్స్టెన్స్ ప్రాపర్గా ఫ్లో అవుతున్నంతసేపు కూడా ఈ హార్మోని అనేది నిలబడుతుంది. మనిషి అయి తనంతట తాను ఇందులో చెరుబాటు తీసుకురావాలని ప్రయత్నం చేసే కాకుండా ఆ ఫార్మేటివ్ ఇంటెలిజెన్స్ నుంచి ఆ గాడ్ నుంచి వచ్చేదంతా కూడా ఒక క్రమబద్ధంగా ఒక హార్మోనియస్ గా జరుగుతూ వస్తుంది. సో మనం ఇది ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని, ఒక అడవిలో కూర్చొని, లేదా ఒక సముద్రం దగ్గర కూర్చొని వాటిని గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? సృష్టి ఎలా నడుస్తూ ఉన్నది అన్నప్పుడు వీ కెన్ అప్రిషియేట్ ఇట్. ఆల్ థింగ్స్ ఆల్ దిస్ కోఆర్డినేషన్ ఇస్ బ్రాట్ అబౌట్ బై ద సింపుల్ సబ్స్టెన్స్. దెర్ ఇస్ నథింగ్ మోర్ వండర్ఫుల్ దాన్ ద కోఆర్డినేషన్ ఆఫ్ మ్యాన్స్ ఎకానమీ. సో తనని తాను అబ్జర్వ్ చేసుకున్నా కూడా కాస్త సమయం తీసుకొని దీన్నే మెడిటేషన్ అనొచ్చు ఇంకో రకంగా. తను ఎలా నడుస్తూ ఉన్నాడు, ఎలా కదులుతూ ఉన్నాడు, ఈ జీవం ఎలా నడుస్తూ ఉంది, దేనివల్ల ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఒక ఆలోచిస్తే దెర్ ఇస్ నథింగ్ మోర్ వండర్ఫుల్ దాన్ ద కోఆర్డినేషన్ ఆఫ్ మ్యాన్స్ ఎకానమీ, హిజ్ విల్, హిజ్ అండర్స్టాండింగ్, హిజ్ మూమెంట్స్, విచ్ కోఆర్డినేషన్ ఇస్ క్యారీడ్ అవుట్ ఆన్ బై ద లైఫ్ సబ్స్టాన్స్. ఇదంతా కూడా మనం తీసుకునే రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిని మనం తీసుకోవటం, అవి జీర్ణం అవ్వటం, దాని నుంచి ఒక విధానంలోనే అవి అసిమిలేట్ అవ్వటం, దాని నుంచి ఎనర్జీ రావటం, ఆ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఇదంతా కూడా మనం సొంతంగా చేయలేనిది. వన్స్ ఈ సింపుల్ సబ్స్టెన్స్ డిరేంజ్ అయ్యిందన్నప్పుడు ఈవెన్ దో మనకి ఎంత ఇష్టమైన పదార్థం తీసుకోవాలన్నా అది అరగదు. లేదా ఇంకా ముందుకొస్తే ఈవెన్ తీసుకోవాలన్న నోటి దగ్గర నుంచే దాని మీద అసహ్యం వేస్తుంది. ఈవెన్ దో అది ఎంత ఆరోగ్యకరమైనది కావచ్చు, ఎంత అందంగా ఉంది అన్నది కావచ్చు. కానీ మనం తినలేము, ఇమడదు. ఎందుకు? మనం హెల్తీగా ఉన్నప్పుడు వైటల్ ఫుడ్స్ సరిగ్గా ఫ్లో అవుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక హార్మోనియస్‌గా పనిచేస్తూ వస్తూ ఉంటాయి. సో మనల్ని మనం గమనించుకుంటే చాలని చెప్తున్నారు. మన ఆలోచన శక్తి, అర్థం చేసుకునే శక్తి, దాని నుంచి మన జీవనం నడిచే విధానం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే మనం గమనించగలుగుతాం. సో వితౌట్ దిస్ ఆల్ మ్యాటర్ ఇస్ డెడ్ అండ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ద హయ్యర్ పర్పస్ ఆఫ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. By the aid of simple substance, the divine creator is able to use all created beings and forms for their highest purpose. మనిషితో పాటు ఉన్న సమస్త జంతుజాలాలు, వృక్షజాలాలు అన్నీ కూడా ఈ క్రియేటర్ వచ్చేసి వాటి ఒక పర్పస్ కోసం వాటిని తీసుకొస్తూ ఉన్నాడు. ఆ హయ్యర్ పర్పస్ కోసం వాటిని వాడుతూ ఉన్నాడు. దాన్ని గమనిస్తే మనిషి కూడా ఆ విధంగానే జీవించగలదు. అలాగే దీన్ని రివర్స్ లో చేసుకుంటే ఈ మెటీరియల్ థింగ్ ని మనిషి దాన్ని బ్రేక్ చేస్తూ వచ్చాడు అనుకుందాం. మ్యాటర్ is subject to reduction, continuously reduced until it is in the form of simple substance. మనం ఏదైతే పొటెంటైజేషన్ అనే ప్రాసెస్ లో చేస్తూ ఉన్నామో, మిగతా ఏ మెడికల్ సైన్స్ కూడా అటువైపు ఆలోచన చేయలేదో అది ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అది ఎందుకు జరుగుతుంది అంటే, మనం డివైడ్ చేస్తూ వెళ్ళిపోతే కంటిన్యూస్ గా ఇట్ కెన్ కంటిన్యూస్లీ రెడ్యూస్ until it is in the form of simple substance, but it is not subject to restitution. అలా డివైడ్ చేస్తూ వెళ్ళిపోతే మనం ఆ సింపుల్ సబ్స్టెన్స్ వరకు అరైవ్ అవ్వగలుగుతాం. కానీ మనిషి దాన్ని మళ్ళీ తిరిగి పూర్వపు ఫామ్ లోకి తీసుకురాలేడు. అది తనంతట తానుగా తయారై మొదటి నుంచి ఆ ఎనర్జీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇటు ఫిజికల్ మ్యాటర్ లోకి రావాలి. కానీ మనం ఫిజికల్ మ్యాటర్ ని డిస్ట్రాయ్ చేస్తూ చిన్న చిన్నగా చేస్తూ వెళ్ళిన దాన్ని మళ్ళీ మనం ఇటు రివర్స్ చేయలేము. No substance can be returned to its ultimate form after it has been reduced to its primitive form. ఎందుకంటే మనకు ఆ ఇంటెలిజెన్స్ లేదు కదా. కాబట్టి ఇది ఫామ్ అంతా కూడా మళ్ళీ ఇది వరకు చెప్పిండేది ఆ ఇన్ఫ్లక్స్ ఆ ఫ్లో ఆఫ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ దగ్గర నుంచి మొదలై అది ఒక వేవ్ లాగా అక్కడి నుంచి ఒక చైన్ లాగా మొదలవుతూ ఫిజికల్ ఫామ్ లాగా వస్తుంది. ఇట్ ఈస్ ద సుప్రీం పవర్ హిమ్సెల్ఫ్.
ఆయన తనతోటే పెట్టుకున్నాడు క్రియేటివ్ ఇంటెలిజెన్స్ని. దాని నుంచే ఫ్రమ్ whom power continuously flows through all the primitive substance to the end, that is to the ultimates. Now do you begin to see that the thing that does not start from its beginning with a purpose is not a thing. సో మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నా దానికి ఒక పర్పస్ ఉంటేనే అది ఆ, అంటే మన విజ్ఞానంలో ఒకటి మనం తయారు చేయాలని ఒక పర్పస్ అనేది ఉంటే ఫస్ట్ థాట్ నుంచి మొదలైతే ఆ థాట్కి ఇంటెలిజెన్స్ యాక్ట్ అయ్యి దాన్ని ఎలా చేయాలి, దాని ఫిజికల్ ఫామ్ ఎలా తీసుకురావాలి, ఆ ఫిజికల్ ఫామ్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎలా నడిపించాలి, ఇవన్నీ రన్ అవుతూ వస్తాయి. సో ప్రతిదీ కూడా కంటికి కనపడని దాని దగ్గర నుంచి మొదలై కనపడే దానిగా పరిణమిస్తూ వస్తుంది. అలా కాకుండా మనం లైక్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకున్నాడు, ఏం గీయాలనేది దాని ప్రోటోటైప్ మనసులో ఉంటే తను ఏం వేయాలనుకున్నాడు, ఎలా వేయాలనుకున్నాడు, దాని నుంచి కావాల్సిన ఒక ఆర్క్యూటైప్ తయారు చేసుకొని దాని నుంచి ఫైనల్ థింగ్స్ తీసుకొస్తాడు. సో ఇదే లేనప్పుడు ఇది రాదు, రివర్స్ అనేది పాసిబుల్ కాదు. సో ప్రతిదానికి ఒక పర్పస్ ఉండాలి. If it does not exist in continuous series from first to the last, it cannot be used for the, it cannot be of use or of purpose. Hence the end is in the first, and the end is in every succeeding link to its ultimate. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ నుంచి తీసుకొని సేమ్ సృష్టి కూడా ఇలాగే నడుస్తూ వస్తుంది. ఏదైతే అల్టిమేట్ ఇవ్వాలనుకున్నారో దాని యొక్క బ్లూ ప్రింట్ అనొచ్చు. అది అక్కడ ఇమ్మెటీరియల్ థింగ్ లో స్టార్ట్ అయ్యి ఒక చైన్ లాగా ఒకదాని తర్వాత ఒకటి తయారవుతూ వచ్చి ఏదైతే ఫిజికల్ గా మనం చూస్తున్నామో అల్టిమేట్ తయారవుతూ వస్తుంది. ఒక మ్యాంగో ఫ్రూట్ తీసుకుంటున్నా, అది నాటిన దగ్గర నుంచి సీడ్ లో మొత్తం కూడా ఈ నాలెడ్జ్ అంతా ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. ఆ నాలెడ్జ్ నుంచే దానికి కావాల్సిన సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఏర్పడినప్పుడు, వాటర్ సప్లై అయినప్పుడు దాని నుంచి చిన్న మొలక రావటం, ఆకులు రావటం, కాండం రావటం, పెరగటం, పుష్పించటం, పండు రావటం, ఈ అల్టిమేట్ వరకు కూడా ఒక పర్పస్ అనేది స్టార్టింగ్ లోనే దాంట్లో ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. ఆ పర్పస్ లేకుండా తయారైంది ఏది కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. సో ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుందని చెప్తున్నారు. The simple substance may exist as simple, compound or complex, and as such never disturb harmony but always continue from first to the last. ఇది ఎలాగైనా ఉండిండొచ్చు, సింపుల్ గా ఉండొచ్చు, కాంపౌండ్ కాంప్లెక్స్ గా ఉండిండొచ్చు, కానీ అది హార్మోనియస్ గానే రన్ అవుతుంది. కాంప్లెక్స్ అయినందుకు గాను ఒకటి ఇంకొక దాన్ని డిస్టర్బ్ చేసేదానికి అవ్వదు. నేచర్ నుంచి వస్తున్నది అయితే, మనిషి క్రియేట్ చేసేది అయితే ఎలా అయినా చేస్తుంది, బట్ ఆల్వేస్ కంటిన్యూస్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్, అండ్ ఇన్ దట్ వే ఆల్ పర్పసెస్ ఆర్ కన్జర్వ్డ్. అవి ఎందుకు తయారవుతున్నది అనే దాన్ని, దానికి పర్పస్ అనేది కన్జర్వ్ అవుతూ వస్తుంది. త్రూఅవుట్ కెమిస్ట్రీ వీ కెన్ అబ్జర్వ్ దిస్ కాంపౌండింగ్. మనిషి తయారవుతున్నాడు అనుకున్నా కూడా మనిషిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా, లేదా ఆటమ్స్ కూడా, లేదా మనలో ఉన్న ప్రోటోప్లాజం కూడా, ప్రతిదీ కూడా చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు కూడా ఒక పర్పస్ అనేది ఉంటుంది. అది ఒకదాని నుంచి ఇంకొకటి యాడ్ అవుతూ ఉన్న కాంప్లెక్స్ థింగ్ తయారవుతున్నా కూడా ఒక హార్మోనియస్ వైపే ప్రయాణం జరుగుతుంది. ఒకదానికొకటి సపోర్ట్ చేసుకునే వైపే వీటి జర్నీ సాగుతూ వస్తుంది అని చెప్తున్నారు. సో టూ సింపుల్ సబ్స్టెన్స్ compounding in keeping with their own individual plan, reliably and intelligently in accordance with the affinities for each other. When substances come together in that way, they do not disturb the simple substance of each other. సో ఒకదాన్ని ఇంకొకటి డిస్ట్రక్షన్ వైపు కాకుండా ఒకదానికొకటి కోఆపరేషన్ వైపు అవి పనిచేస్తాయి. ఆ కోఆపరేషన్ అనేది అల్టిమేట్స్ తీసుకురావడానికి, ఒక పర్పస్ సర్వ్ అవడానికి పనిచేస్తుంది.
దీని నుంచి కూడా మన లైఫ్ కి ఒక సూత్రం ఇస్తూ ఉన్నారు. మనం ఒక మనిషి ఇంకొక మనిషితోటి కంపీట్ అవ్వటం, కాంపిటీషన్ లోకి పడటం, ఇంకొకడు ఎదగడం కోసం ఇంకొకరిని తొక్కి పెట్టడం అనే వైపు కాకుండా, మన ఆలోచన ఈ ప్రకృతిని ఇవి ఎలా నడుస్తున్నాయనేది అబ్జర్వ్ చేస్తే దాని ప్రకారం నడుచుకోవడం మొదలు పెడితే కాంపిటీషన్ అనేది పోతుంది, కోఆపరేషన్ అనేది మిగులుతుంది. సో ఇద్దరు దగ్గరికి వస్తే ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఒకరు ఇంకొకరికి హెల్ప్ చేసుకోవడం, ఆ ఇద్దరు కలిసి ఇద్దరు ఎదగడం కోసం లేదా మూడో వ్యక్తికి హెల్ప్ అవ్వడం కోసం ఇలా జీవనం సాగుతూ వస్తుంది. సో ఎంతమంది వీళ్ళలోకి యాడ్ అవుతున్నా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఒక పర్పస్ సర్వ్ అవటం, ఒక అల్టిమేట్ తీసుకురావడం, మంచి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. So when the simple substance come together in that way, they do not disturb the simple substance to each other. There is nothing disturbed. Each one retains its own identity, and they can be reduced again to their simples by reaction and reagents. Now all of these enter into the human body, and every element in the human body preserves its identity. సో మనలోకి ఇంత కాంప్లెక్సిటీ ఉంటూ ఉంటుంది, మనం మైక్రోస్కోప్ అబ్జర్వ్ చేస్తే తెలుస్తూ వస్తాయి. కానీ అవన్నీ దాని ఐడెంటిటీని కోల్పోకుండానే, బట్ వేరెవర్ ఫౌండ్ కెన్ బి ఐడెంటిఫైడ్. సచ్ కాంబినేషన్ however merely represents a composite state, but when these composite substances and simple substances are brought into an additional condition, that is when they are presided over and dominated by something, they may be said to enter into the very complex form. సో ఇలా సింపుల్ నుంచి కాంపౌండ్ కాంప్లెక్స్ ఫామ్ గా తయారవుతూ వస్తున్న అవన్నీ ఒక ఆర్డర్ లోనే నడుస్తూ ఉన్నాయి. డైనమిక్ సింపుల్ సబ్స్టెన్స్ ఆఫన్ డామినేట్స్ ఈచ్ అదర్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పర్పస్. ఇందులో ఒకటి కొంచెం డామినేట్ చేయగలిగేది ఉంటుంది, అది మిగతా వాటిని డామినేట్ చేస్తుంది. కానీ అల్టిమేట్ గా ఒక పర్పస్ సర్వ్ అవ్వడానికి ఉన్న దానికన్నా బెటర్ లైఫ్ ఆర్ బెటర్ థింగ్ రావడం కోసం ఇవి పనిచేస్తాయి. సో దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఆఫీస్ సెటప్ తీసుకుంటే లేదా ఒక గవర్నమెంట్ సెటప్ తీసుకుంటే, చిన్న చిన్న పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పైన ఉన్న లీడర్స్, దానిపైన ఉన్న మేనేజర్స్, వాళ్ళ పైన ఉన్న ఇన్స్టిట్యూట్ హెడ్స్, సో ఇలా ఒకరికొకరు కింద ఉన్న వాళ్ళని డామినేట్ చేస్తూ ఉన్నా కూడా అవసరాన్ని బట్టి ఆ, ఏదానికవి దాని వర్క్, దాని వాళ్ళ ఐడెంటిటీ అనేది నిలబడుతూ ఉంటుంది, అండ్ మొత్తం కలిపి ఒక ఆర్డర్ లో నడుస్తూ ఉంటుంది. సో మన సృష్టి అంతా కూడా ఇలాగే నిర్మాణం అవుతూ వస్తుంది. మన ఆఫీస్ స్ట్రక్చర్ ఎలా ఉందో లేదా పొలిటికల్ గా మన స్ట్రక్చర్ ఎలా ఉందో అలాగే యూనివర్స్ కూడా నడుస్తూ ఉంటుంది. వన్ హ్యావింగ్ ద హయ్యర్ పర్పస్ దాన్ ది అదర్. This is this vital force, which is a simple substance, is again dominated by another simple substance still higher, which is the soul. సో ఇందాక ఇండివిజువల్ సెల్ దగ్గర నుంచి తీసుకుంటే, ఇండివిజువల్ ఆర్గాన్ దగ్గర నుంచి తీసుకుంటే, ఒక ఆర్గానిజం ఫామ్ అవ్వడం, ఈ మొత్తం కూడా ఒక సింపుల్ సబ్స్టెన్స్ ఫ్లో అవుతూ ఉన్న ఇది అంతా కూడా సోల్ అనే ఒక సింపుల్ సబ్స్టెన్స్ అగైన్, అది ఈ మొత్తాన్ని డామినేట్ చేసి కంట్రోల్ చేస్తుంది. ఇలా ఇండివిజువల్ సోల్స్ దగ్గర నుంచి తీసుకుంటే మళ్ళీ యూనివర్సల్ సోల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యూనివర్సల్ సోల్ నుంచి ఇండివిజువల్ సోల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఇండివిజువల్ సోల్ మిగతా ఆర్గానిజం అంతా నడిపిస్తూ ఉంటుంది. అండ్ మనం స్పిరిచువల్ గా ఎదగాలంటే రివర్స్ ఆర్డర్ లో మనం ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై అవర్ సెల్ఫ్, ఐ హ్యావ్ టు రికగ్నైజ్ అవర్ సెల్ఫ్ యాజ్ నాట్ దిస్ బాడీ. మనం ఒక ఎనర్జీతో తయారై ఉన్నాం, ఆ ఎనర్జీ మనం నడిపిస్తూ ఉన్న ఎనర్జీని మనం గుర్తించడం కోసం ప్రయత్నం చేస్తూ వస్తే మన సోల్ దాకా రీచ్ అవుతే ఈ సోల్ యూనివర్సల్ సోల్ తోటి కనెక్ట్ అవుతుంది. వాటికి మనం మన ఈ స్పిరిచువల్ థింగ్ లో చెప్పుకునేటి పరమాత్మ అనేది, ఆత్మ అనేది, it has been the aim of great many philosophers by study to arrive at the same some conclusion concentrating the soul. They have attempted to locate it at the some particular point. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ లో ఆత్మ ఉంటుంది లేదా సోల్ ఉంటుందని లొకేట్ చేస్తారు, కానీ అది మొత్తంగా ప్రతి సెల్లోనూ కూడా నిలబడి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ద సర్కమ్స్క్రైబ్డ్ లొకేషన్, ఒక లొకేషన్ పరిమితమై ఉండదు, ఆ చైతన్య శక్తి మొత్తంగా కూడా నిండి ఉంటుంది.
ఫాలో అవుతున్నారా? బోర్ కొట్టేస్తుందా? ఫాలో అవుతున్నాను సార్, బాగానే ఉంది. అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ కదా కాస్త. ఆ. సో ఈ సింపుల్ సబ్స్టెన్స్ యొక్క క్వాంటిటీని మనం కొలవచ్చా అంటే కొలవలేమని చెప్తున్నారు. ఇది ఇంత క్వాంటిటీ ఉందని, కానీ దాని క్వాలిటీని మనం పర్సీవ్ చేయగలం. ఓన్లీ ద క్వాలిటీ ఇన్ డిగ్రీస్ ఆఫ్ ఫైన్నెస్. మనకు కనపడే మెటీరియల్ థింగ్స్ని మనం ఇంత క్వాంటిటీ, ఇంత తూకం, ఇంత బరువు అని వేయగలం, కానీ సింపుల్ సబ్స్టెన్స్ యొక్క క్వాంటిటీని మనం కొలవలేము. బట్ దాని క్వాలిటీని మనం డిగ్రీస్ ఆఫ్ ఫైన్నెస్లో కొలవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడే మనకి పొటెంటైజేషన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సల్ఫర్ రెమెడీ ఇచ్చారు, అది 55 అని ఇచ్చారు. దాని నుంచి సీఎం తయారవటం. సో మనం ఒక డోస్లో ఒక పర్సన్కి ఒక పర్టికులర్ మోతాదులో మందు వేస్తూ ఉన్నాం, ఒక పొటెన్సీలో. అది అక్కడ దాకా వర్క్ చేసింది, ఇంకా దాంట్లో చేంజెస్ తీసుకురాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ హయ్యర్ పొటెన్సీని ఇచ్చినప్పుడు ఆ ముందు దానికన్నా ఇంకొంచెం బెటర్గా యాక్ట్ చేయగలుగుతుంది. ముందరిది తీసుకురాలేని చేంజెస్ ఎక్కడైతే ఆగిపోయిందో అది దాన్ని నెక్స్ట్ హయ్యర్ పొటెన్సీ తీసుకురాగలుగుతుంది. ఏంటంటే సింపుల్ సబ్స్టెన్స్, వాటిలో ఉన్న సింపుల్ సబ్స్టెన్స్ యొక్క ఫైన్నెస్ అనేది మారుతూ వస్తుంది. దానివల్ల లోయర్ పొటెన్సీస్ కన్నా కూడా హయ్యర్ పొటెన్సీస్ సూక్ష్మీకరించడం చెప్తాను మన తెలుగులో. ఆ హయ్యర్ పొటెన్సీస్ అనేవి ఇంకొంచెం లోతుగా పనిచేయగలుగుతాయి. సో దాన్ని బేస్ చేసుకుని మనం డైలీ ప్రాక్టీస్లో వాడే పొటెన్సీస్ డిపెండ్ అయి ఉన్నాయి. సో మన బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు, ఫిజికల్గా చేంజెస్ వచ్చినప్పుడు లోయర్ పొటెన్సీస్ వాడమని చెప్తారు. అలా కాదు, ప్రాణశక్తిలో చేంజెస్ వచ్చినప్పుడు 30 దాకా వాడమని చెప్తారు. మెంటల్ ప్లేన్లో ఉన్నప్పుడు 200, అలా డెల్యూషన్ లెవెల్లో ఉన్నప్పుడు 1M, ఆ తర్వాత ఈ విజ్ఞానంలో మార్పులు వచ్చినప్పుడు 10M దాకా. సో ఇలా ఈ పొటెన్సీస్ సెలక్షన్ అనేది అవి వర్క్ చేసే విధానం అనేది ఆధారపడి ఉంది. ఎందుకంటే ఈవెన్ దో ఒకటే ఫోర్స్ అయినా కూడా ఆ ఫోర్స్ యొక్క ఫైన్నెస్ అనేది మారిపోతూ వస్తుంది, డెప్త్ అనేది మారిపోతూ వస్తుంది. సో అవి క్వాంటిటీ బేస్డ్ కాకుండా క్వాలిటీ బేస్డ్లో మనం తీసుకొని వస్తాం అవి. సో ద సింపుల్ సబ్స్టెన్స్ ఆల్సో హ్యాస్ అడాప్టేషన్, నెక్స్ట్ క్వాలిటీ. At this point, man's reasoning comes up, leading to the leading to false conclusions from appearances, so that he has accepted what is called the environment theory. అడాప్ట్ అవ్వటం, ఒక వాతావరణానికి అడాప్ట్ అవ్వటం, ఒక కొత్త ప్లేస్కి మనం అడాప్ట్ అవ్వటం. ఈ అడాప్ట్ అవ్వటం అనేది ఎలా జరుగుతూ వస్తుంది, దాని గురించి ఆలోచించమంటున్నారు. మనం వెళ్ళాం, ఉన్న ఈ పూర్తి వింటర్ నుంచి సమ్మర్లోకి వస్తాం, దానికి అడాప్ట్ అవుతాం. చేంజెస్లో కొంచెం చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాం, తర్వాత దానికి అడాప్ట్ అయిపోతాం. ఎలా అడాప్ట్ అవుతుంది, దేనివల్ల అడాప్ట్ అవుతున్నాం ఆలోచించాం. వాట్ ఈస్ ఇట్ దట్ అడాప్ట్ ఇట్ సెల్ఫ్ టు ద ఎన్విరాన్మెంట్? ఏంటి ఈ వాతావరణానికి మనల్ని అడాప్ట్ అయ్యేలాగా చేస్తూ ఉన్నది? ఈ ఫిజికల్ బాడీ చేస్తోందా అని క్వశ్చన్ వేస్తున్నారు. అవ్వదు. ఒక డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇది ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వు అంటే అడాప్ట్ అవ్వలేదు. సో అడాప్ట్ అయ్యే గుణం లోపల ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ అది సింపుల్ సబ్స్టెన్స్ నుంచి వస్తూ ఉంది. ఆ సింపుల్ సబ్స్టెన్స్ హార్మోనీగా ఉన్నప్పుడు మనం అడాప్ట్ అవ్వగలుగుతాం ప్రతిదాన్ని. అలా లేనప్పుడు వీ కెనాట్. సో మనలో ఉన్న లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి అని ఏదైతే చెప్తున్నారో అది అల్టిమేట్గా ఉన్న సోల్ అనేది ఏదైతే చెప్తున్నామో దాని యొక్క ఒక ఏజెంట్ లాగా, వైస్ రిగెంట్ అని చెప్పారు, ఒక ప్రతినిధి లాగా. ఆ సోల్ అనేది బాడీలో ఉన్నంతసేపు దాని నుంచి ఎనర్జీ లోపలికి ఫ్లో అవుతూ ఉంటే, మొత్తం బాడీ అంతా కూడా ప్రసరిస్తూ ఉంటే, అది ఏ విధానంలో ప్రసరిస్తూ ఉంది, ఆ బాడీ అంతా ప్రసరిస్తున్న దాన్ని మనం ప్రాణశక్తి అని చెప్తాం, లేదా వైటల్ ఫోర్స్ అని చెప్తాం కదా. ఆ ప్రాణశక్తి సమంగా ప్రసరించడమా, సమంగా ప్రసరించకుండా ఒక డిజార్డర్డ్ వేలో వెళ్ళటమా అనేది ఆధారపడి ఉంటుంది. The soul adopts the human body to all its purposes, the higher purpose of its being. The simple substance, when it exists in the living human body, keeps that body animated, keeps
it moving. It perfects its uses, superintends all parts, and in the same time keeps the operation of mind and will in order. ఆ సోల్ అనే సింపుల్ సబ్స్టెన్స్ ఉండటం అనేది మిగతా వాటిని కంట్రోల్ చేస్తుంది. ఇందులో చెప్తున్న ఈ మైండ్ కావచ్చు, దాని యొక్క ప్రాపర్టీస్ మనకి ఏదైతే కనపడో అవన్నీ కూడా ఇమ్మీడియటల్ థింగ్, అవి కూడా ఫార్మ్ ఆఫ్ సింపుల్ సబ్స్టెన్స్. థాట్, అండర్స్టాండింగ్, ఇంటెలెక్ట్ ఇవన్నీ కూడా. సో అవి ఒక ఆర్డర్లో ఉండటం కోసం సోల్ అనేది ఉండి పనిచేస్తూ ఉంటుంది. So let any disturbance occur in the vital substance, and we see how suddenly incoordination will come. సో ఆ ఇన్కోఆర్డినేషన్ అనేది ఈ వైటల్ సబ్స్టెన్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. అదే అల్టిమేట్ గా ఫిజికల్ బాడీలో డిసీజెస్ గా కనిపిస్తూ ఉంది. ఏవో యాక్సిడెంట్స్ ఇలా అవ్వటం అనే దాన్ని పక్కన పెడితే మిగతా అన్ని డిసీజెస్ కి కూడా కారణాలు, డిస్టర్బెన్సెస్ అనేటివి వైటల్ సబ్స్టెన్స్ నుంచే మొదలవుతూ ఉన్నాయి. సో మనం ఇచ్చే మందులు కూడా అక్కడ మ్యాచ్ అవ్వాలి, దాని నుంచే మనం ఆలోచించాలి అని చెప్తూ. So vital substance is constructive. It keeps the body continuously constructed and reconstructed, and the forces that are in the body being turned to lose destructive when ఈ వైటల్ ఫోర్స్ సరే కంటిన్యూగా ఇంకా అదే వస్తుంది ఇందాక చెప్పుకున్నది. when these forces are not dominated and controlled by the vital force, and the body tends to decay at once. వైటల్ ఫోర్స్ అనేది ఉండటం అనేది మనల్ని కన్స్ట్రక్షన్ వైపు, గ్రోత్ వైపు తీసుకెళ్తూ వస్తుంది, ఒక పర్పస్ గా నిలబడడం కోసం. వెన్ ఇట్ విత్ డ్రాస్, లోపల ఉన్న ఫోర్సెస్ ఏం చేస్తాయంటే వాటిని డిస్ట్రక్షన్, డికే వైపు తీసుకెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ సోల్ ఎనర్జీ, దాని నుంచి ఉన్న చిన్న ఎనర్జీస్, దాని నుంచి ఉన్న చిన్న ఎనర్జీస్, ఇలా ఒక ఆర్డర్లో చెప్తూ వస్తున్నారు. సో అల్టిమేట్ గా ఉన్నది మిగతా వాటిని డామినేట్ చేసి, కంట్రోల్ చేసి ఒక ప్రాపర్ గా రన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. వన్స్ అది విత్ డ్రా అయినప్పుడు మిగిలిన చిన్న ఫోర్సెస్ అనేవి డిస్ట్రక్షన్ వైపు, డికే వైపు తీసుకెళ్తాయని చెప్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రోటోప్లాజం అనేది తీసుకొచ్చారు. ద యూనిట్ సెల్, ఆ సెల్ ఎలా వర్క్ చేస్తూ ఉంది, అదంతా కదే పనిచేస్తూ ఉందా, దాంట్లో ఉన్న కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నిటిని మనం తీసుకొచ్చి ఒక చోట పెట్టినా కూడా అది తనంతట తానుగా మూవ్ అవ్వలేదు. దాంట్లో ఉన్న లైఫ్ ఫోర్స్ అనేది ఉంటేనే దాన్ని డామినేట్ అండ్ కంట్రోల్ చేయగలిగిన ఇంకొక ఫోర్స్ ఉన్నప్పుడే ఇవన్నీ కలగలిపి ఒక జీవ పదార్థంగా ఉంటాయి. అదర్వైజ్ ఇవి ఆ ఫోర్స్ అనేది పక్కకి వెళ్ళిపోయినప్పుడు అందులో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నా కూడా అది ముందులాగా ఉండదు. సింపుల్ సబ్స్టెన్స్ కెనాట్ బి వెయిడ్, దాన్ని తూకం వేయలేం. ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు ద ఫిజికల్ లాస్ సచ్ as గ్రావిటేషన్. సో నెక్స్ట్ లా వచ్చేసి సింపుల్ సబ్స్టెన్స్ ని దానికి ఒక ఎనర్జీ, ఫోర్స్, ఒక డైనమిక్ మూమెంట్ ఉన్నది, ఒక పవర్ ఉన్నది, ఇవన్నీ చెప్తూ వస్తున్నాం కదా. ఇట్ ఈస్ ఆల్సో ఇంటెలిజిబుల్, దానికి విజ్ఞానం కూడా ఉంది. ఇన్నర్ ఎలిమెంట్స్ హ్యావ్ దేర్ నేచర్, నాట్ ఓన్లీ their own identifying simple substance, but they have degrees of this identifying simple substance. The human body also has its degrees of life substance, existing in degrees suitable for all its uses. The innermost degrees of life substance are suitable to the will and understanding, the outermost degrees to the very coarsest tissue. సో ఆ ఇంటెలిజెన్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే మనలో ఉన్న ఫైనర్, ఇన్నర్ మోస్ట్ విల్ అండ్ అండర్స్టాండింగ్ దగ్గర ఉన్న సింపుల్ సబ్స్టెన్స్ ఒకలా వర్క్ చేస్తుంది. అవి మిగతా వాటిని లైక్ కోర్స్ థింగ్ అంటే మన ఫిజికల్ బాడీ, ఆ బాడీలో ఉన్న సెల్స్ ఇక్కడ దాకా వస్తే అవి ఎలా వర్క్ చేస్తున్నాయి. సో ఇదంతా కూడా ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తూ ఒక ఇంటెలెక్ట్ వేలో పనిచేస్తూ వస్తుంది.
ది outermost envelopes are dominated by the coarser degrees of simple substance. ఈ బయట ఉన్న వాటిని ఇన్నర్ థింగ్స్ అనేటివి డామినేట్ చేస్తూ వస్తాయి ఇంటెలెక్ట్. ఈచ్ పోర్షన్ హ్యాస్ అన్ అప్రోప్రియేట్ ఫార్మ్ అండ్ ఫార్మ్ ద outermost to the innermost. It has all. Otherwise the human body could not be dominated or ruled by the soul. ఇలా ఒకదానికొకటి ఈ ఎనర్జీ డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తూ మొత్తం కలిపి సోల్ అనేది ఒక సుప్రీం గా ఉంటూ ఈ మొత్తం కథని నడిపిస్తూ ఉన్నది. అలాగే దీన్ని ఇక్కడ పొటెంటైజేషన్ కింద చెప్తూ వస్తుంది. అదర్వైజ్ ద హ్యూమన్ బాడీ కుడ్ నాట్ బి డామినేటెడ్ ఆర్ రూల్డ్ బై ద సోల్. ఈచ్ టిష్యూ హ్యాస్ విత్ ఇన్ ఇట్స్ పోర్షన్స్ ఆఫ్ ది వైటల్ సబ్స్టెన్స్. ప్రతిదానికి మళ్ళీ ఒక చిన్న యూనిట్ గా తీసుకుంటే అందులో ఉన్న వైటల్ సబ్స్టెన్స్ ఉంటుంది కదా, ఇచ్ ఓన్ పెక్యులర్ కైండ్ ఆఫ్ ఫంక్షన్. ఇనర్ట్ సబ్స్టెన్సెస్ హ్యావ్ దేర్ ఓన్ డిగ్రీస్. సో ఇనర్ట్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే వాటికి దాని ఫైనల్ డిగ్రీస్ ఉంటాయి. సో సైలీషియా అనేది ఒక ఇనర్ట్ థింగ్ తీసుకుంటే, శాండ్ తీసుకున్న ఆ శాండ్ ని దాన్ని ఫైనల్ గా దాన్ని పొటెంటైజ్ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు 1x to 3x 10x నుంచి 30 వరకు తీసుకుంటే ఆ 30 నుంచి 200 తీసుకోవడం, వీటి మధ్య ఈ పొటెంటైజేషన్ అనేది దానిలో ఉన్న సింపుల్ సబ్స్టెన్స్ యొక్క పొటెన్సీని మారుస్తూ వస్తుంది అని చెప్తున్నారు. Each portion which remains may by continued potentization be adapted to the higher degrees of the simple substance of man. అలా చేయటం వల్ల మనిషిలో ఇందాక చెప్పారు కదా ఒక డిగ్రీస్ ఆఫ్ ఫైన్నెస్ ఉందనేసి, టిష్యూస్ లో ఉన్న సింపుల్ సబ్స్టెన్స్ ఒక ఆర్గాన్ లో ఉన్నది, ఆర్గాన్ నుంచి ఆర్గానిజం లో ఉన్నది, ఆర్గానిజం లో మైండ్ అండ్ ఇంటెలెక్ట్ లో ఉన్నది. సో వాటికి అనుగుణంగా అయ్యేలాగా, వాటిని రీచ్ అయ్యేలాగా ఈ ఇనర్ట్ ఎలిమెంట్స్ లో ఉన్న సింపుల్ సబ్స్టెన్స్ ని మనం పొటెంటైజ్ ద్వారా మ్యాచ్ చేయడానికి పనికొస్తుందని చెప్తున్నారు. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, అదే పొటెన్సీస్ ని తీసుకొస్తే 6 లేదా ఈ లోయర్ పొటెన్సీస్ అనేవి ఫిజికల్ ఫామ్ లో ఉన్న వాటి మీద పనిచేస్తాయి. హయ్యర్ అండ్ హైయెస్ట్ పొటెంటైజేషన్ లోకి తీసుకెళ్లే కొద్దీ ఆ ఇంటెలెక్ట్ వీటితోటి మ్యాచ్ అవ్వగలిగితే ఆ రెండిటి యొక్క ఈ ఫైనర్నెస్ అవి ఎక్కడ పనిచేయగలుగుతాయి. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ హ్యాస్ ఇట్స్ ఆరా ఆర్ అట్మాస్ఫియర్. Sun's atmosphere is its light and heat. Every human being has its atmosphere or aura. Every animal has its atmosphere or aura. సో ఈ ఆరా అట్మాస్ఫియర్ అనేది ఈవెన్ అందులో ఉన్న సింపుల్ సబ్స్టెన్స్ వల్లనే వస్తూ ఉంది. అది దాని అవసరం కోసం పనిచేస్తుంది. ఈ ఆరాని గుర్తించగలిగే విధానం జంతువులకి ఒకలా ఉంటది, మనుషులకి ఒకలా ఉంటది. దాని అవసరాన్ని బట్టి, పర్పస్ ని బట్టి అవి మారిపోతూ వస్తూ ఉంటాయి. ఈ ఆరా అనేది కొన్నిట్లో స్మెల్ లాగా ఉంటది. ఇక్కడ ఒక ఆర్ ఆఫ్ మస్క్ ఇచ్చారు. మోస్టర్స్ తయారు చేస్తాం కదా మెడిసిన్, దాన్ని గుర్తించగలిగిన యానిమల్స్ ఉంటే అవి గుర్తించగలుగుతూ ఉంటాయి. అండ్ ఆ మస్క్ యొక్క స్మెల్ ఇయర్స్ టుగెదర్ పెట్టినా అది అలాగే ఉంటుంది, దాని ఆరా కోల్పోదు. సో ప్రే యానిమల్స్ కోసం ప్రిడేటర్స్ అవి ఐడెంటిఫై చేసే ఆరా, ఆ విజ్ఞానం వాటికి ఇవ్వబడి ఉంటుంది. This aura becomes useful and introduces a prominent sphere in the study of homeopathics. The consciousness between two simple substances is really that atmosphere by which one knows the other. ఈ టూ సింపుల్ సబ్స్టెన్సెస్ తీసుకుంటే వాటికి ఉన్న కాన్షియస్నెస్, ప్రజ్ఞ అనేది ఒకదాన్ని ఒకటి ఐడెంటిఫై చేయడానికి పనికి వస్తున్నారు. అండ్ బై విచ్ ఆల్ అఫినిటీస్ అండ్ రిపల్షన్స్ బిట్వీన్ టూ సింపుల్ సబ్స్టెన్సెస్ ఆర్ నోన్. వాటి మధ్య అవి అట్రాక్ట్ అవ్వడం, రిపల్షన్ అనేది జరగటం అనేది వాటికి ఉన్న ఆరా వల్ల జరుగుతుంది. దే ఆర్ ఇన్ హార్మనీ ఆర్ ఇన్ యాంటగనిజం. ఇలాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ గా, అలాగే మినరల్స్ ని కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ గా డివైడ్ చేస్తూ క్లాసిఫై చేస్తూ వచ్చారు. సో మనకున్న ఆరా మనం పాజిటివ్ గా ఉండగలిగేటట్లుంటే, మనకున్న థాట్స్ పాజిటివ్ గా ఉంటే ద సేమ్ ఆరా మన చుట్టూ బిల్డప్ అవుతుంది. అదే ఆరా అందులోకి వచ్చిన వాళ్ళని పాజిటివ్ గా మార్చగలుగుతుంది, లేదా సిమిలారిటీగా ఉన్న వాటిని
దగ్గరికి తీసుకురాగలుగుతుంది. దానికి పూర్తి ఆపోజిట్ యాంటాగనిస్ట్ గా ఉన్న వాళ్ళని రిపల్షన్ చేసేసి దూరంగా పడేస్తుంది. ద సేమ్ థింగ్ మనం స్పిరిచువల్ గురూస్ మాస్టర్స్ దగ్గర చూసేది. So substances are extremely powerful when meeting other substances that are antagonistic in any way, and also when meeting substances in a destructive way. ఆ డిస్ట్రక్టివ్ గా ఉన్నవి కలుస్తూ ఉన్నాయంటే అది మోర్ డిస్ట్రక్షన్ తీసుకొస్తూ ఉంటుంది. The formative process are often brought about by the destruction. Forms are destroyed in order that new forms may exist, and new forms are therefore are often created from simple substance. ఈ పాజిటివ్ గా గ్రో అవ్వడానికి పనికొచ్చేవి దగ్గరగా లేనప్పుడు ఆ నెగటివ్వి మాత్రం మిగిలినప్పుడు ఆ నెగటివ్ సబ్స్టాన్సెస్ వచ్చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి నేచర్లో మెర్జ్ అయిపోవడానికి పనికొస్తుంది. సో డికే అయినప్పుడు, డెత్ అయినప్పుడు తర్వాత జరిగే ప్రాసెస్ అంతా కూడా ఈ నెగటివ్ ఎనర్జీస్ అట్రాక్ట్ అవ్వడం వల్ల జరుగుతూ వస్తున్నాయి. సో ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్న సృష్టిలోని అబ్జర్వ్ చేస్తున్న ప్రతి పదార్థం కావచ్చు, మనుషులు కావచ్చు, వీటి దగ్గర నుంచి ఒకదానికొకటి ఎలా జరుగుతూ వస్తున్నాయి మనిషి అండ్ హోల్ యూనివర్స్ వరకు అప్లై చేసుకుంటూ వెళ్తే మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి. అలాగే మన హోమియోపతిని అర్థం చేసుకోవడం అండ్ హోమియోపతిని మనం ఇతరులకి బాగు చేయడం కోసం అప్లై చేయడం అనే వాటి వరకు అన్ని కూడా ఇందులో ఇచ్చేసారు. సో సృష్టి అంతా కూడా రీమ్ ఆర్ వరల్డ్ ఆఫ్ కాజ్ అండ్ రీమ్ ఆర్ వరల్డ్ ఆఫ్ అల్టిమేట్స్ తోటి నిండిపోయింది. ఇందులో అవుటర్ మోస్ట్ ఆర్ ఫిజికల్ వరల్డ్ బయటికి కనిపించేది, అది ఎప్పటికీ కూడా అల్టిమేట్ అవుతుంది. వాటి కాజెస్, వాటి స్టార్టింగ్, ఆ కాజెస్ అన్ని కూడా ఇన్విజిబుల్ గానే ఉంటాయి. మన 5 సెన్సెస్ తో మనం ఏవైతే పర్సీవ్ చేస్తున్నామో, చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా డెఫినెట్లీ ది వరల్డ్ ఆఫ్ అల్టిమేట్స్ మాత్రమే. దే ఆర్ నాట్ ది కాజెస్. ఎగ్జిస్ట్ అవ్వడానికి అవి కారణాలు కాదు, గ్రో అవ్వడానికి అవి కారణాలు కాదు. దే ఆర్ డెఫినెట్లీ ది అల్టిమేట్స్, మన 5 సెన్సెస్ పర్సీవ్ చేసేది. సో ఏవైతే కారణాలు ఉన్నాయో అవి మనం సెన్సెస్ తోటి తెలుసుకోలేం, మన థాట్ వీటి ద్వారా తెలుసుకోగలం. ద వరల్డ్ ఆఫ్ థాట్ అండ్ డిస్కవరబుల్ ఓన్లీ బై ద అండర్స్టాండింగ్. మనం ఇంటెలెక్ట్, అండర్స్టాండింగ్ అని ఏవైతే చెప్తున్నామో వాటి ద్వారా తెలుసుకుని మనకి కారణాలుగా అవుతూ వస్తున్నాయి. వాటి నుంచి ఈ మనం చూసే ఫిజికల్ ఎంటిటీస్ అన్ని కూడా వస్తూ ఉన్నాయి. సో ఇందాక చెప్పాను, ఒక వస్తువు తయారు కావడానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉంటుంది. అక్కడి నుంచి మొదలై దాని తర్వాత ఫిజికల్ థింగ్స్ దగ్గరికి తీసుకొని వస్తే అవి తయారవడం అనేది ఉంటుంది, మ్యాన్ తయారు చేస్తుంది. అలాగే గాడ్ క్రియేషన్ లో కూడా ఈ ఎందుకు చెప్తూ వస్తున్నారంటే, మనం మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు కారణాలని వెతుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయని, ఎక్కడ స్టార్ట్ అవుతాయి అనే దానికి మనం మైండ్ని ఎందుకు చూడాలి అన్న దానికి ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వస్తున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ వీ మే పర్సీవ్ ద ఇన్నర్ మోస్ట్ అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్సో దట్ మ్యాన్ మే నో and look from within upon all things in the physical world instead of starting in the physical world and attempting to look upon things in the immaterial world. సో మనం చూసే దృష్టి మారిపోవాలి హోమియోపతి డాక్టర్స్ అని చెప్తున్నారు. ప్రతి దాంట్లో కూడా దాని ఇన్నర్ మోస్ట్, అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, అది ఎలా తయారవుతుంది, అది ఎలా నిలబడి ఉంది, ఇవి మనం ఇన్నర్ నుంచి అవుటర్ కి చూడడం అనేది అలవాటు చేసుకుంటే అది మనం వ్యాధుల్ని చూడడానికి పనికొస్తుంది. ఆ వ్యాధుల్ని ఆ దృష్టితో చూసినప్పుడు దానికి ఇవ్వాల్సిన క్యూర్, ట్రీట్మెంట్ ఎటువైపు ఉండాలి, దాన్ని తీసుకోవాల్సిన మెడిసిన్ ఎలా ఉండాలి, ఆ మెడిసిన్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలి అండ్ దానికి పొటెన్సీ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మనం చూసే దృష్టి మీద ఆధారపడుతుందని చెప్తున్నారు. He will then account for the law and pursue the operation of law. Homeopathy exists as law. Its causes are in the realm of causes. Its causes are in the realm of causes. Realm of causes అంటే సృష్టి నిలబడడానికి కారణాలు ఎక్కడ ఉన్నాయి అనేది మైండ్ అండ్ ఇంటెలెక్ట్ లో ఉన్నాయి కదా. If it did not exist in the world of causes, it could not exist in the world of ultimates. సో వ్యాధి కారణాలు ఆ కాజెస్ లో లేకపోతే అల్టిమేట్స్ లో ఎప్పటికీ ఉండవు. So it is in the realm of cause that we must look for the primaries in the study of homeopathy. హోమియోపతి స్టడీ చేయాలంటే మనం ఈ రీమ్ ఆఫ్ కాజెస్ అనే దాంట్లో నేర్చుకోవాలి. మైండ్
ఇంటలెక్ట్, అండర్స్టాండింగ్ అనేది ఈ వీటిల్లోనే విల్ అండ్ అండర్స్టాండింగ్ అని చెప్తాం కదా. విల్ అండర్స్టాండింగ్, ఇంటలెక్ట్, మెమొరీ, ఇలా వీటిల్లోనే మనం కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది. అలా చూడడం మొదలు పెడితే మనం సరైన విధానంలో హోమియోపతి వైద్యం చేయగలం. Of course, it will be seen that the whole of this subject looks towards the establishment of a new system of pathology. సో మనం ఇప్పుడు ఇది కెంట్ గారు చెప్తున్నది మోర్ దాన్ 100 years ago. ఇప్పటికీ కూడా మనం చూసే అలోపతిక్ సైన్స్ ఈ ఫిజికల్ ఫామ్ లోనే వ్యాధి యొక్క కారణాలను ఎదుగుతూ వస్తుంది, కానీ ఆ పాథాలజీ అంతా అక్కడే స్టడీ జరుగుతుంది. కానీ హోమియోపతి ఇయర్స్ బ్యాక్ ఒక న్యూ సిస్టమ్ ఆఫ్ పాథాలజీని ఆ వైపు ఆలోచించగలిగింది. సో అదే ఇట్ విల్ బి ద గ్రౌండ్ వర్క్ ఆఫ్ హోమియోపతి. ఆల్ డిసీజ్ కాజెస్ ఆర్ ఇన్ ద సింపుల్ సబ్స్టెన్స్. We therefore study the simple substance in order that we may arrive at the nature of sick making substances. మనల్ని వ్యాధిగ్రస్తులుగా చేసే సబ్స్టాన్సెస్ ని అలాగే చూడాలి. అండ్ వీ ఆల్సో పొటెంటైజ్ అవర్ మెడిసిన్స్ ఇన్ ఆర్డర్ టు అరైవ్ అట్ దేర్ సింపుల్ సబ్స్టెన్స్. పొటెంటైజ్ చేయటం, వాటి యొక్క సింపుల్ సబ్స్టెన్స్ మనం అరైవ్ అవ్వగలగడం, అవి మ్యాచ్ చేయగలడం. అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద రెమెడీ ఇట్ సెల్ఫ్. ద రెమెడీ టు బి హోమియోపతిక్ మస్ట్ బి సిమిలర్ ఇన్ క్వాలిటీ అండ్ సిమిలర్ ఇన్ యాక్షన్ టు ద డిసీజ్ కాజ్. సో మనం ట్రీట్ చేయాలంటే మనం ఇస్తున్న రెమెడీ కూడా ఆ వ్యాధి కారకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేన్ లోనే ఉండగలగాలి. సో వ్యాధి ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయిందో దానికి సిమిలర్ గా ఉన్నప్పుడు మనం ప్రాపర్ వేలో ట్రీట్ చేయగలుగుతాం. సో ఇది నేను అర్థం చేసుకున్నది మీకు చెప్పడానికి ట్రై చేసింది. విత్ దిస్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఏవైనా డౌట్స్ ఉంటే చెప్పండి. 5 minutes. డాక్టర్ గారు దీని రిఫరెన్స్ ఏంటి? ఎక్కడి నుంచి ఇది తీసుకున్నారు మీరు? ఇది కెంట్ గారి లెక్చర్స్ లో ఉంటుంది. లెక్చర్స్, ఓకే ఓకే. లెక్చర్స్ అండ్ హోమియోపతి ఫిలాసఫీ బై జేటి కెంట్. అందులో ఒకనొక టాపిక్ సింపుల్ సబ్స్టెన్స్ అనేది. Evidently this is esoteric subject, abstraction esoteric. Will require a lot of meditation also and deep thinking to understand, to try and understand. అప్పటికి అండర్స్టాండ్ అవుతుందో లేదో మనం చెప్పలేము. హోమియోపతిని స్పిరిచువాలిటీని కంప్లీట్ గా కనెక్ట్ చేసే టాపిక్ ఇది. అబ్సల్యూట్లీ. రీసెంట్ గా ఒక చిన్న క్లిప్పింగ్ వచ్చిందండి. డాక్టర్ జస్వంత్ పాటిల్ గారిది. వాళ్ళ మదర్ ఎక్స్పీరియన్స్ చెప్తారు ఆయన. అందులో సింగిల్ డోస్ ఆఫ్ ఆర్సెనికం ఆల్బమ్ 200 తో హిజ్ మదర్ హూ వాజ్ ఇన్ ICU with multiple organ failure comes out and lives for 12 years thereafter happily. Obviously, అలోపతిక్ స్టాండ్ పాయింట్ నుంచి అర్థం చేసుకొని ఆలోచిస్తే అది అర్థం కాదు. ద రీజన్ ఈస్ హియర్. ఈ చాప్టర్ నిజానికి ఒక చిన్న ఒక 5-6 లైన్ల స్టాంజా ఉంటది అంతే మనకి ఆర్గనాన్ లో. సో దానికి ఈయన మోర్ దాన్ 10 pages ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వచ్చారు. ఎందుకు హ్యానిమన్ అక్కడ దాకా అరైవ్ అయ్యారు, అది ఎందుకు ఇంపార్టెంట్, మనకి ఎలా యూజ్ అవుతుంది. నిజంగా దీన్ని అర్థం చేసుకుంటే మన థింకింగ్ టువర్డ్స్ ది వరల్డ్ మారిపోతుంది. ఇంకోటి మన ఈస్టర్న్ ఫిలాసఫీలోకి జోడిస్తే నో ఫోర్స్ ఇస్ నెగటివ్ అండి. యాక్చువల్ గా ఎవ్రీ ఫోర్స్ ఇస్ ఫోర్స్, అంతే. మనం చూసే దృష్టితో డిపెండ్ అయ్యి ఉంటుంది. అదొక ఫిలాసఫీ అండి. మన అండర్స్టాండింగ్ బట్టి మన రియాక్షన్స్ ఉంటాయి కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పాజిటివ్ అన్నప్పుడు మనల్ని కన్స్ట్రక్షన్ వైపు తీసుకెళ్తుంది, నెగటివ్ ఫోర్స్ అన్నప్పుడు అది డిస్ట్రక్షన్ వైపు తీసుకెళ్తుంది. ఈవెన్ ద డిస్ట్రక్షన్ ఈజ్ ఎమినెంట్, తప్పనిసరి అయినప్పుడు అదే అవసరం కూడా అక్కడ. అదే ఇప్పుడు అది అక్కడ మన ఈస్టర్న్ ఫిలాసఫీలోని కార్మిక్ యాంగిల్ తీసుకొస్తే అది డిస్ట్రక్షన్ అవసరం కాబట్టి అయింది అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఫలమే ఇవాళ తిన్న ఫలం రేపు బలంగా మారుతుంది. ఏది మంచిది ఏది చెడు అది ఎనీవే. ఇంకో అదే సార్, హ్యూమన్ నేచర్ కి తీసుకుంటే మనం ఎగ్జిస్ట్ అవ్వాలి, హ్యాపీగా బ్రతకాలి,
లైఫ్ ప్రోగ్రెసివ్గా వెళ్ళాలన్నప్పుడు మనం పాజిటివ్ని తీసుకోవాల్సి వస్తుంది. అది నెగటివ్ ఫోర్సెస్ని మనం తీసుకుంటూ వస్తే డిస్ట్రక్షన్ వైపు వెళ్తాయి. డిస్ట్రక్షన్ అవసరమైనప్పుడు ఓకే, వార్లో యూజ్ చేసేది డిస్ట్రక్షనే, కానీ మనం సొసైటీలో బ్రతకడం కోసం డిస్ట్రక్షన్ తీసుకోవద్దు. వేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ అనేది మనం చూసుకోవాలి. అప్లై అనేది ఆ టైం అనేది ఎక్కడ వాడుతున్నాం అనేది మారిపోతుంది. అర్థమవుతుందా? డిస్ట్రక్షన్ రైట్ యా కరెక్ట్. వీళ్ళు మిలిటెంట్స్ వాడేది, ఏమంటారు వాళ్ళని, టెర్రరిస్టులు వాడేది అది డిస్ట్రక్షన్, సోల్జర్స్ వాడేది డిస్ట్రక్షన్, బట్ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది. సో దాన్ని Right. బట్టి Yes. ఆధారపడుతుంది అంతే. సో దాన్ని స్థూలంగా చూడకూడదు డిస్ట్రక్షన్ అని, పాయింట్ ఆఫ్ వ్యూ కదా. అవును ఒక సార్. చాకుని సర్జరీకి వాడచ్చు, లేకపోతే అంతే సార్. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ. వస్తే బాగా చెప్పారు సార్. ఆరా అనేది ఒక మిస్టీరియస్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా మాకు క్లారిటీ లేదు. ఈ చాప్టర్ ద్వారా దాని డీటెయిల్స్ తెలియటం బాగా థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్స్ టు కెంట్. ఎస్ సార్, ఎస్. ఓకే సార్, కంక్లూడ్ చేద్దాం క్లాస్. ఓకే ఓకే. ఓకే డాక్టర్ గారు, నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ.